ఇది ఎంత చిత్రమో నమ్మలేని సత్యమో, ఇది ఎంత చిత్రమో నమ్మలేని సత్యమో, పాపికి ప్రభువుకు స్నేహమో, పాపికి ప్రభువుకు స్నేహమో, దైవ ప్రేమకిది చిహ్నమో అంతు చిక్కని మర్మము, దైవ ప్రేమకిది చిహ్నమో అంతు చిక్కని మర్మము, ఇది ఎంత చిత్రమో నమ్మలేని సత్యమో, ఇది ఎంత చిత్రమో నమ్మలేని సత్యమో. ఉన్నతమైన సింహాసనమందు ఆసీనుడైన వానికి ఎన్నికలేని మంటి పురుగుపై ఎంతటి కరుణ దేనికి, ఉన్నతమైన సింహాసనమందు ఆసీనుడైన వానికి ఎన్నికలేని మంటి పురుగుపై ఎంతటి కరుణ దేనికి, భూలోకమునకు వచ్చెను మానవుని జతకి, భూలోకమునకు వచ్చెను మానవుని జతకి, వేలాడెగల లోకపు శాప సిలువ కొయ్యకి, వేలాడెగల లోకపు శాప సిలువ కొయ్యకి, ఇది ఎంత చిత్రమో నమ్మలేని సత్యమో, ఇది ఎంత చిత్రమో నమ్మలేని సత్యమో. శోభిల్లుచున్న తేజోమయుడైన ఆరాధ్య దైవానికి యోగ్యత లేని అధముని పైన ఇంతటి జాలి దేనికి, శోభిల్లుచున్న తేజోమయుడైన ఆరాధ్య దైవానికి యోగ్యత లేని అధముని పైన ఇంతటి జాలి దేనికి, ప్రాణమునిచ్చి సమకూర్చెను గొర్రెలను వెదకి, ప్రాణమునిచ్చి సమకూర్చెను గొర్రెలను వెదకి, చేర్చెను గదా క్షేమమునిచ్చు రక్షణశాలకి, చేర్చెను గదా క్షేమమునిచ్చు రక్షణశాలకి, ఇది ఎంత చిత్రమో నమ్మలేని సత్యమో, ఇది ఎంత చిత్రమో నమ్మలేని సత్యమో, పాపికి ప్రభువుకు స్నేహమో, పాపికి ప్రభువుకు స్నేహమో, దైవ ప్రేమకిది చిహ్నమో అంతు చిక్కని మర్మము, దైవ ప్రేమకిది చిహ్నము అంతు చిక్కని మర్మము, ఇది ఎంత చిత్రమో నమ్మలేని సత్యమో,
ఇది ఎంత చిత్రమో నమ్మలేని సత్యమో. గురించి బాగా అర్థం చేసుకోవడానికి మన పిల్లలు మనకు బాగా సహాయపడుతూ ఉంటారు. నా జీవితంలో చాలా విషయాలు నా పిల్లలతో నేను వ్యవహరించే విధానాన్ని బట్టి నేను తెలుసుకున్నాను దేవుడి గురించి. దేవుడు మనల్ని ఏ విధంగా చూస్తుంటాడు, దేవుడు ఏ విధంగా మన గురించి ఆలోచిస్తాడు అనేది మా పిల్లలతో నేను మాట్లాడే ధోరణిలో నాకు అర్థమైంది. ఎట్లా అంటారేమో, పిల్లలు మనం ఏదైనా ఇక్కడ కూర్చోవద్దు, లేకపోతే అక్కడికి వెళ్ళొద్దు, ఇది తినొద్దు, ఇది చెయ్యొద్దు అని అన్నప్పుడు ఓ ప్రశ్న అడుగుతారు. ఏం ప్రశ్న చెప్తారు? అదే ఎందుకు. చాలా సందర్భాల్లో ఆ ప్రశ్నకి జవాబు ఉండదు మన దగ్గర, కానీ అది తెలుసు మనం అది మంచిది అని, కానీ జవాబు చెప్పలేం. ఒక పండితుడు ఏమన్నాడంటే, శాస్త్రీయ పండితుడు ఏమన్నాడంటే, ఈ లోకంలో విషయాలు ఎలా జరుగుతున్నాయో చెప్పగలం, ఈ లోకంలో విషయాలు ఎలా జరుగుతున్నాయో చెప్పగలం, కానీ ఎందుకు జరుగుతున్నాయి అంటే చెప్పలేమంటాడు. ఉదాహరణ చెప్తాను, కొంచెం చదువున్నా కూడా అర్థమవుతుంది. ఒక రాయి పైకి ఇసిరామనుకోండి, అదేమవుతుంది? ఎందుకని? భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి. అక్కడ దాకా చెప్పుద్ది శాస్త్రం. ఏమనంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి కింద పడుతుంది రాయి అని. కానీ ఏ శాస్త్రవేత్త అయినా భూమికి ఆకర్షణ శక్తి ఎందుకు ఉంది అంటే జవాబు చెప్తాడా? చెప్పలేడు. ఎందుకు అనే దానికి జవాబు లేదు. సరే, మా పిల్లల దగ్గర నుంచి దీన్ని ఎలా అర్థం చేసుకున్నానంటే, మా పెద్ద పాప 2.5 సంవత్సరాలప్పుడు మొట్టమొదటిసారిగా కిండర్ గార్డెన్కి వెళ్ళింది. అది వెళ్తే అది వెళ్ళిన వారం రోజులకి ఇంటికి వచ్చి, పప్పా నీకు ఒకటి చెప్తా అన్నది. అంటే చెప్పు అన్నాను. అంటే అది నేర్చుకున్నటువంటి పద్యం అది చెప్తుంది అన్నమాట. ఏంటంటే ఆ పద్యం ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది? ఓ మై టెల్ మీ వై బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. దీని అర్థం ఏంటంటే తెలుగులో, మమ్మీ ఆకాశంలో పక్షి ఎగురుతుంది, ఎందుకు ఎగురుతుందో చెప్పు అని. దానికి ఎవడన్నా జవాబు చెప్తాడా? చెప్పడు. కానీ అది నేర్చుకొని వచ్చి చాలా విషయం నేర్చుకున్నామని చాలా ఆనందపడిపోయింది. కానీ ఇంతకీ అది నేర్చుకుంది ఏంటి తెలుసా? ప్రశ్న అడగటం. మా చిన్నమ్మాయి 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అది స్కూల్కి వెళ్ళింది. అది స్కూల్కి వెళ్ళి 10 రోజుల తర్వాత అది కూడా వచ్చి, పప్ప నేను ఒక పద్యం నేర్చుకున్నా చెప్తా అన్నది. అది నేర్చుకున్న తొలి పద్యం అది. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై. దీని అర్థం ఏంటంటే, మిణుకుమంటూ ఆకాశంలో ఒక నక్షత్రం ఉంది. నక్షత్రమా, కిందకు పడిపోకుండా అక్కడే ఎందుకున్నావు అంటే అది ఏం చెప్పుద్ది? అది చెప్పలేదు. అది నేర్చుకొచ్చింది. అది కూడా ప్రశ్నే, ఎందుకు అని. ఎందుకు అనే ప్రశ్నకు జవాబులు చాలా సందర్భాల్లో లేవు. అయితే ఈ 2 సంఘటనలు మీకు ఎందుకు చెప్పానంటే, ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఎందుకు అనే ప్రశ్నకి కొన్ని సందర్భాల్లో జవాబు దొరకదేమో. కాలాలు మారిపోతున్నాయి. ఎందుకు అంటే ఏమైనా చెప్పగలుగుతామా? చెప్పలేం. ఎందుకనంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి నానుడు ఏంటంటే, చలి ఎప్పుడు దాకా ఉండాలంటే శివరాత్రి దాకా ఉండాలి. శివ అనుకుంటూ చలి వెళ్ళిపోవాలంట. అది మన నానుడు. కానీ శివరాత్రికి ముందే ఒక్కబోసేస్తుంది. అందుకే ఇసురుకుంటున్నారు కదా మీరు, అవునా కదా? మరి ఎందుకని కాలం మారింది అంటే ఎవరు చెప్తారు? ఎవరన్నా చెప్తారా? లేదు కదా. మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో విపరీతమైనటువంటి మార్పులు వచ్చేస్తున్నాయి. ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయి? అది కూడా మంచిదా? కాదు. చాలా చెడ్డ మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ లోకంలో యథార్థత అనేది లేదు. ఈ లోకంలో భయానకమైనటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో మరి దీన్ని ఎలాగా అర్థం చేసుకోవాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇదొక ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకు అనే దానికి జవాబు లేనేలేదు. అయితే ఈరోజు నేను ఒక ప్రవక్త గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకనంటే ఆ ప్రవక్త తాను ఎందుకు అని దేవుణ్ణి 2 సార్లు అడిగాడు. 2 సార్లు దేవుణ్ణే ప్రశ్నించాడు. ఎందుకు అని ప్రశ్నించాడు. దేవుడు ఇచ్చినటువంటి జవాబుకి ఆయన నోరు మూసుకోవటమే కాదు, కొద్దిసేపు ఉన్నాక నోరు తెరిచి పాడాడు. ముందు నోరు మూసుకున్నాడు, ఆ తర్వాత నోరు తెరిచి పాడాడు. ఆ పుస్తకాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం.
అయితే అది ధ్యానం చేస్తే మనకు వచ్చేది ఏంటండి అని అంటే, మన స్వామి అనేటువంటి ఒక ఆయన్ని హైదరాబాద్లో ఆయన బైబిల్ పంచి పెడుతున్నారని కొట్టారు. బాగా కొడితే చావు బతుకుల్లో ఆయన ఆసుపత్రిలో పెట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులంతా కూడా గొడవ చేశారు, హడావుడి చేశారు. మొత్తానికి ఆయన ఇప్పుడు చావు బతుకుల మధ్యన అలాగే కొనసాగుతున్నాడు. దేవుడు అతన్ని స్వస్థపరచాలని, బయటికి తీసుకురావాలని మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వినే మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. ధర్నాలకు వెళ్ళకూడదా? క్రైస్తవుడిగా వెళ్ళకూడదు. గొడవ చేయకూడదా? క్రైస్తవుడిగా చేయకూడదు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళకూడదా? క్రైస్తవుడిగా వెళ్ళకూడదు. చీఫ్ మినిస్టర్కి మనం అడగకూడదా? క్రైస్తవుడిగా అడగకూడదు. నేను అడుగుతా అంటే అడుగు, కానీ నువ్వు క్రైస్తవుడు అవ్వవు. అది విషయం పక్కా. ఏమాత్రం వెనక ముందు తేడా లేకుండా చెప్తున్నాను ఈ మాట. ఏమాత్రం ఇంత కూడా తేడా లేదు. నేను వెళ్తా అంటే వెళ్ళు, నేనేమంటాను, ఎవడొద్దు అంటాడు, పో. కానీ నేను క్రైస్తవుణ్ణి వెళ్తా అంటే కుదరదు. క్రైస్తవత్వంలో ఆ విధంగా అడగటం అనేది లేదు. క్రైస్తవత్వంలో ప్రజల దగ్గరికి వెళ్ళి మాకున్న బాధలు ఇయ్యి, లేకపోతే మాకున్న కష్టాలు అని రాజుల దగ్గరికి వెళ్ళి చెప్పే పరిస్థితి లేదు. ఒక మాట చెప్తున్నాను చూడండి. ఒకవేళ ఒక వర్గం వాళ్ళు క్రైస్తవుల మీద దాడి చేశారనుకోండి, మనము పై నాయకుల దగ్గరికి వెళ్తాం, అంతే కదా, పై నాయకుల దగ్గర. ఒకవేళ రేపు ప్రధానమంత్రి క్రైస్తవుల మీద ఆయన ఉక్కుపాదం పెట్టాడు అనుకో, ఇంకెవరి దగ్గరికి వెళ్తాను? ఎవరి దగ్గరికి వెళ్తాను చెప్పు? ఇంకెవరి దగ్గరికి వెళ్ళలేవు. ఎందుకని ఈ మాట చెప్పానంటే, నెబుకద్నెజరు రాజు, ఆయన రాజు, షడ్రక్ మెషక్ అబేద్నెగో అనే విగ్రహానికి దండం పెట్టు అన్నాడు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళారు? దేవుడి దగ్గరికి వెళ్ళారు. దానియేలు, అయ్యా ఏమన్నారు సార్, ప్రార్థన చేయడానికి వీల్లేదని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దానియేలు దేవుడి దగ్గరికి వెళ్ళాడు, అంతే. పౌలు, పేతురు, శీల, యోహాను, యాకోబు ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టారు. అయితే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఎవరి దగ్గరికి వెళ్ళా? ప్రార్థన చేశారు, అంతే. బెదిరింపులు వచ్చినప్పుడు పేతురు ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభువా ఆ బెదిరింపులు ఆపేయి అని ప్రార్థన చేశాడా? ఆ నోట్ల మట్టెయ్యా అని లేపేయి అని ప్రార్థన చేశాడా? లేదు. వాళ్ళు అలాగే బెదిరిస్తూ ఉంటారు. మేము ధైర్యంగా వాక్యం చెప్పడానికి మాకు దమ్మి అని అడిగారు. మాకు ధైర్యంగా వాక్యం చెప్పడానికి దమ్మి. రెండోది, మేము వాక్యం చెప్పినప్పుడు అద్భుతాలు చెయ్యి, ఆశ్చర్యాలు చెయ్యి. ఎందుకో తెలుసా? నిజమైన దేవుడు నువ్వు అని తెలుసుకోవడానికి చెయ్యి ప్రభువా. ఇది వాళ్ళు చేసింది. అంతేగాని మనము గొడవ పెట్టడానికి లేదు. యేసు ప్రభు వారు మనకు బోధించలేదు. చరిత్రలో అలాగ జరగలేదు. క్రైస్తవ చరిత్రలో ఒకవేళ ఆ విధంగా జరిగితే అది క్రైస్తవత్వం కానే కాదు. క్రైస్తవత్వం అతి ఎక్కువగా వ్యాప్తి చెందింది ఒడుదుడుకుల మధ్యన. క్రైస్తవత్వం అతి ఎక్కువగా అభివృద్ధి చెందింది దానిని ఎవడైనా నొక్కడానికి ప్రయత్నం చేసినప్పుడు, దాన్ని ఎవడైనా అణిచివేయడానికి ప్రయత్నం చేసినప్పుడు క్రైస్తవత్వం వ్యాప్తి చెందిందే కానీ అది అణిగిపోలేదు. క్రైస్తవత్వాన్ని ఆపేయాలని ప్రయత్నం చేశారు, బైబిల్ని తగలబెట్టేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఎవడ వశాన్న కాలేదు, ఎవడి వల్ల కాలేదు. మన దేవుడు శక్తిమంతుడు. అయితే అలాంటి పరిస్థితి గురించే ఈరోజు ఒక ప్రవక్త ద్వారా చూడటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో దేవుడికి ఉన్నటువంటి విచిత్రమైనటువంటి లక్షణం ఏంటంటే, ఆయన దీవించాలి అనుకుంటే క్షణాల్లో దీవిచ్చేస్తాడు. ఆయన దీవించాలి అనుకుంటే క్షణాల్లో దీవిస్తాడు. కానీ శిక్షించాలి అనుకుంటే చాలాసార్లు ఆలోచిస్తాడు. బైబిల్లో మనం చూసేది అదే. ఎవడైనా మంచి పని చేస్తే వెంటనే క్షమించేశాడు, ఎవడైనా మంచి పని చేస్తే వెంటనే ఆశీర్వాదాన్ని కురిపించాడు. కానీ కోపాన్ని అలా చూపించలేదు దేవుడు. ఎప్పుడు దేవుడు కోపాన్ని చూపించక ముందు ఆయన ఎప్పుడు కూడా ఒకసారి హెచ్చరిక ఇచ్చేవాడు, ఒక వార్నింగ్ ఇచ్చాడు. రేయ్ నువ్వు తప్పు దావన వెళ్తా ఉన్నాడు, ఇదే దోవన వెళ్తే కనుక ఇలాంటి ఉపద్రవం వస్తుంది, ఇలాంటి నష్టం వస్తుంది, ఇలాంటి కష్టం వస్తుందని దేవుడు ఖచ్చితంగా హెచ్చరిక ఇచ్చాడు. హెచ్చరిక ఇవ్వకుండా దేవుడు ఎవరిని నాశనం చేయలేదు. హెచ్చరిక ఇవ్వకుండా దేవుడు ఎవరి మీద కూడా శిక్షను ప్రకటించలేదు. బహుశా ఈ రాత్రి, ఈ చివరి దినాన్న ఒక హెచ్చరిక
మీ ముందు పెట్టాలని నాకు ఆశగా ఉన్నది. చాలాసార్లు వర్తమానాలు వింటూ ఉన్నారు, చాలాసార్లు దేవుని యొక్క కృప గురించి వింటూ ఉన్నారు. అయితే ఆ పరిస్థితుల్లో కొంచెం జాప్యం వచ్చిందేమో. నేను చెప్పే మాటలు మీ గుండెకు తాకితే, నేను చెప్పే మాటలు మీ మనసుకి నొప్పిని కలిగించినట్లయితే, దేవుడు మీకు ఇస్తున్నటువంటి హెచ్చరికగా మీరు దీన్ని తీసుకోండి. దేవుని యొక్క నోటి బూరగా నేనున్నాను. నా హృదయంలో ఉన్నటువంటి తలంపులు, నా గుండెలో ఉన్నటువంటి భారం ఆయన పెడితే నాకు వచ్చింది. నేను చెప్పేటువంటి ఈ మాటలు పేరు కోసం చెప్పట్లేదు, డబ్బు కోసం చెప్పట్లేదు. దేవుని మహిమార్థం ఈ మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని రాజ్య వ్యాప్తి కోసం. దేవుడు హెచ్చరిక ఇవ్వకుండా శిక్షించడు. ఇక్కడ మీలో చాలామంది మీ వ్యక్తిగత జీవితం, మీ కుటుంబం గురించి, మీ గ్రామం గురించి, మీ వృత్తి గురించి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు అనేటువంటి ప్రశ్నలు. నా జీవితంలో ఫలం ఎందుకు కనబడట్లేదు? ఒకవేళ ఆ ప్రశ్న ఉన్నదా? మా కుటుంబంలో కలతలు ఎందుకు ఆగిపోవట్లేదు? అది మీ ప్రశ్నగా ఉన్నదా? మా నాన్న తాగుడు ఎందుకు ఆపట్లేదు? మా అమ్మ ఎందుకు తిరుగుడు ఆపట్లేదు? నా ఉద్యోగంలో ఎందుకు అభివృద్ధి రావట్లేదు? నేను ఒక విశ్వాసిగా ఉన్నాను, మిగిలిన వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, కానీ నేను ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? నేను అడిగింది నాకు ఎందుకు దక్కట్లేదు? నా జీవితంలో ఫలం ఎందుకు కనబడట్లేదు? ఎందుకు అనే ప్రశ్నలతో ఈ రాత్రి మీరు ఇక్కడ కూర్చున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మీకు జవాబు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలీల చరిత్రను మనం ఒకసారి చూద్దాం. ఇశ్రాయేలీలు అనేటువంటి ఒక రాజ్యం ఏర్పడిన తర్వాత 3 రాజులు ఒక్కొక్కళ్ళు 40 సంవత్సరాలు పరిపాలించారు. సౌలు, దావీదు, సొలొమోను. ఆ తర్వాత సొలొమోను చేసినటువంటి దరిద్రమైన పనిని బట్టి ఇశ్రాయేలు అనేటువంటి దేశము 2 ముక్కలుగా అయింది. ఒక దేశాన్ని ఇశ్రాయేలు అన్నారు, ఇంకొక దేశాన్ని యూదా అన్నారు. మన ఆంధ్ర, తెలంగాణ ఏ విధంగా విభజింపబడ్డాయో ఆ విధంగా విభజింపబడ్డాయి. ఇశ్రాయేలు అనేది దేశంగా పెద్దది, యూదా అనేది చాలా చిన్నది. కానీ ఇశ్రాయేలు అనే దేశమే ముందు కొట్టుకుపోయింది. క్రీస్తు పూర్వం 720 ఆ ప్రాంతంలో అది కనబడకుండా పోయింది. అది కనబడకుండా యూదా అనేటువంటి ఒక చిన్న దేశం మాత్రం మిగిలిపోయింది. దేవుడు ఆ దేశాన్ని చాలా సంరక్షించాడు. ఆ దేశానికి గొప్ప గొప్ప ప్రవక్తల్ని పంపించాడు. ప్రవక్తలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు యూదా అనేటువంటి ఆ చిన్న దేశాన్ని హెచ్చరికలు చేశారు. ముందు యెషయా అనేటువంటి ఆయన వచ్చాడు. రేయ్ జాగ్రత్తరా, మీరు పాపం చేస్తున్నారు, మీరు ఇదే విధంగా పాపంలో కొనసాగిస్తే తూర్పు నుంచి శత్రువు వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తాడురా అని యెషయా 40 సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తూ చెప్పాడు. ఆయన మాటలు వినలేదు. ఆయన తర్వాత ఇంకా వేరే ప్రవక్తలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రావటం మొదలుపెట్టారు. దేవుడు హెచ్చరిక ఇస్తూనే ఉన్నాడు. ఆ హెచ్చరికలు వాళ్ళు వినటానికి ఇష్టపడలేదు. ఆ నేపథ్యంలోనే ఇంకొక ప్రవక్త వచ్చాడు. ఆయన పేరు ఇర్మియా అనేటువంటి ప్రవక్త. వాళ్ళు చేసేటువంటి పాపాన్ని వర్ణిస్తున్నటువంటి విధానాన్ని బైబిల్లో చదివితే నేను చదువుతుంది బైబిలా భూత పుస్తకం అనిపిస్తుంది. ఎందుకంటే పలానా కొండ మీద నీ బట్టలు పాడైపోయినాయి, పలానా కొండ మీద నీ బట్టకు రక్తపు మరకను చూశాను, పలానా కొండ మీద ఈ చెట్టు కింద ఇలాంటి దరిద్రమైనటువంటి పనిని చేశావు అని వాళ్ళు వేరు వేరు దేవతల్ని కొలవటం అనేది, వేరు వేరు దేవుళ్లకు పూజ చేయటం అనేది వ్యభిచారంతో సమానంగా ఇర్మియా వర్ణించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే దేవుడికి అంత కోపం వచ్చింది, దేవుడికి అంత బాధ కలిగింది. ఇర్మియా ప్రవచిస్తున్నటువంటి కాలములోనే యెషయా తర్వాత ఒక చిన్న ప్రవక్త కూడా ప్రవచించాడు. ఆయన పేరు హబక్కూక్ అనేటువంటి ప్రవక్త. ఆయన చాలా చిన్న పుస్తకం రాశాడు. 3 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం, 56 వచనాలు కలిగినటువంటి ఆ పుస్తకం. ఆ పుస్తకాన్ని మొత్తాన్ని ఈ దినాన్న కథారూపకంగా మీ దగ్గర చెప్పి ఆ పుస్తకంలో ఉన్నటువంటి విషయాల్ని గమనిస్తూ మన జీవితానికి ఎంత మట్టుకు అది ఉపయోగపడుతుంది, ఈరోజు అది ఎంత మట్టుకు హెచ్చరికను ఇవ్వగలుగుతుంది అనే దాన్ని మనం ఆలోచిద్దాం. అప్పట్లో ఉన్నటువంటి ప్రవక్తల పేర్లు, వాళ్ళు చేసేటువంటి పరిచర్య రెండింటికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ పేరు, వాళ్ళ పరిచర్య
ఒకే విధంగా ఉంటుందన్నమాట. అది పరిమళ కుమార్ అని వాడి పేరు ఉందనుకో, వాడు సెంటు సీసాలు అమ్ముకునేవాడు అనమాట. ఎందుకంటే వాడి పేరు పరిమళం, వాడు చేసే పని ఏంటి, సెంటు సీసాలు అమ్ముకునేది. అర్థమైందా? అదేవిధంగా సువర్ణ కుమారి అని ఉందనుకో, ఆవిడ పని ఏంటనంటే బంగారం అమ్ముకోవటం అనమాట. అలాగా వాళ్ళ పేరు, వాళ్ళు చేసే పని రెండు కూడా దగ్గరగా ఉంటాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యెషయా అనేటువంటి పేరు ఉంది కదా, యెషయా అంటే అర్థం ఏంటంటే యెహోవాయే రక్షణ. దేవుడు మానవుల్ని ఏ విధంగా రక్షిస్తాడు అనే దాన్ని వర్ణించుకుంటూ వచ్చాడు యెషయా. అందుకనే ఆయన పేరు, ఆయన రాసినటువంటి గ్రంథం ఒకటే విధంగా ఉంది. హబక్కుక్ అనేటువంటి గ్రంథాన్ని పేరు కూడా రెండు పేర్ల యొక్క సముదాయం. ఏంటంటే ఆ రెండు పేర్లు అంటారేమో, హబబ్ అనేది ఒక పేరు, అకూక్ అనేది ఇంకొక పేరు. హబబ్ అంటే అర్థం ఏంటంటే పోరాడటం, అకూక్ అంటే అర్థం ఏంటంటే కౌగులించుకోవటం. పోరాడేవాడు, కౌగులించుకునేవాడు అనే దాన్ని ఎలా అర్థం చేసుకున్నాను తెలుసా? మా పిల్లల దగ్గర నుంచి అర్థం చేసుకున్నా. పిల్లలు వాళ్ళ నాన్నకి బాగా స్నేహంగా ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. అమ్మ నాన్నలు కొంతమంది పిల్లల్ని స్నేహితుల్లాగా చూస్తారు, చాలా ప్రేమగా చూస్తూ ఉంటారు. వాళ్ళు నాన్నతో అమ్మతో కబుర్లాడతారు, తర్వాత కొద్దిసేపు ఉన్నాక వాదించుకుంటారు, ఆ తర్వాత తట్టుకోలేక నాన్నని కొట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళు నాన్నని 2-3 దెబ్బలు కొట్టేసి ఆ తర్వాత ఆ తండ్రి గుండె మీద పడుకొని నిద్రపోవటం ఎప్పుడైనా చూసారా మీరు? అదే, ముందు పోరాడారు, తర్వాత ఏం చేయాలో తెలియక మీద పడి అలాగా నిద్రపోతూ ఉంటారు. హబక్కుక్ అనే పేరుకి అర్థం అదే. దేవుణ్ణి ముందు పోరాడాడు, ఏం చేసావు అని అరిచాడు, ఆ తర్వాత దేవుణ్ణే పట్టుకొని నిద్రపోయాడు ఆయన. అది హబక్కుక్. ఒకవేళ హబక్కుక్ని అర్థం చేసుకోవాలంటే చిన్నపిల్ల జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. మనం కూడా దేవుడితో వ్యవహరించే విధానం అలాగే ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి అరిచేస్తాం, ఆ తర్వాత దేవుడు జవాబు చెప్పిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఆయన పట్టుకొని ఏడుస్తూ ఉంటాం. అది మనం చేసే పని. హబక్కుక్ గ్రంథంలో అదే చూస్తాం. ఇంతకీ ఈ గ్రంథంలో ఉన్నటువంటి విశేషాలు ఏంటో చెప్తాను. మొదటి అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే, మీరేం బైబిల్ తీయద్దు, అప్పుడే కథ చూస్తాం మనం. అది కథలాగా చెప్తాను మీకు. కథలాగా మీకు అర్థమైపోతే తర్వాత వచనాలు మనం చదువుకుందాం, అప్పుడు మీరు చూద్దాం. మొదటి అధ్యాయంలో ఆయన ఏమంటాడంటే, ఓ దేవా, నీకేమన్నా అర్థమవుతుందా? నీకేమన్నా కనబడుతుందా? నీకు అసలు చెవినేత్రం ఉందా? నీకేమన్నా అర్థమవుతుందా? ఈ చుట్టూ ఉన్నటువంటి పాపం ఎంత దరిద్రంగా ఉందో తెలుసా? ఈ పాపాన్ని నా కళ్ళతో చూడమన్నా నీ కళ్ళు కనబడట్లేదా? నీకు అర్థం కావట్లేదా? ఇంత దరిద్రమైన పరిస్థితి ఉంటే ఏం చేస్తున్నావు? నోరు మూసుకొని ఎలా ఉండగలుగుతున్నావు? నన్ను ఈ పాపాన్ని అంతటిని ఎలా చూడమంటున్నావు? ఇది ఆయన మొట్టమొదట అడిగినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్న అడగగానే పైనుంచి దేవుడు జవాబు చెప్తూ ఉంటాడు. ఏమంటాడు తెలుసా? అయ్యా, నాకు అర్థమైందయ్యా, నువ్వు చెప్తున్నటువంటి పాపం అంతా నాకు అర్థమైంది, నేను చూసా. ఈ పాపం ఎంత పేట్రేగిపోతుంది కాబట్టి నేను ఆల్రెడీ ఓ పని చేయడం మొదలుపెట్టా. ఏం చేస్తున్నావు అని అంటే, ఇదిగో ఈ తూర్పు దేశంలో ఒక రాజు ఉన్నాడే, ఆ రాజుని నేను సర్దుపరుస్తున్నా. వాళ్ళు వస్తాడు, వాళ్ళు వచ్చి వీళ్ళకి బుద్ధి చెప్తారు, వాళ్ళు వచ్చి వీళ్ళతో ఫుట్బాల్ ఆడతారు, వాళ్ళు వచ్చి వీళ్ళని ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బాగా హింసలకు గురి చేస్తారు. అప్పుడు ఈయన అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి తెలుసా? అయ్యా నీకు ఒక్కసారి అడుగుతున్నాను, ఒక్కసారి నువ్వు చేసే పని ఏమన్నా న్యాయమేనా? మేము చెడ్డోళ్ళం అనుకో. చెడ్డోళ్ళని ఎవడు సరిదిద్దే బాగుంటుంది? మంచోడు సరిదిద్దే బాగుంటుంది. అయితే ఒక మాట చెప్తున్నాను, 34 మార్కులు వచ్చి ఎవడైనా ఫెయిల్ అయ్యాడు అనుకో, మీ అబ్బాయి 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడు అనుకో, బాధ కలుగుద్ది. అయితే వాడి ఫ్రెండ్ వచ్చాడు అనుకో, వాడి ఫ్రెండ్ వస్తే, అరే మా అబ్బాయి 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడరా, నీదేమైందిరా అంటే, ఆంటీ నాకు 30 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యానంటే అని అన్నాడు అనుకో, అరే మా అబ్బాయి కొంచెం బుద్ధి చెప్పరా అని అంటావా? ఎవడైనా అంటాడా? ఇడు 34 ఫెయిల్ వచ్చే మార్కులు వచ్చి ఇడు ఫెయిల్ అయితే, ఆడు 30 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యాడంట. అరే 30 మార్కులు వచ్చి ఫెయిల్ అయ్యావా, పోన్లే మా అబ్బాయి కొంచెం బుద్ధి చెప్పు అంటావా? అనలేవు. ఈడికంటే నీచి నికృష్టుడు వాడు, ఈడికంటే దరిద్రుడు ఆడు. జోబు దొంగని కరెక్ట్ చేసేవాడు మంచోడు, కానీ గజ దొంగ కాదు కదా. హబక్కుక్ అనే మాట తెలుసా? అయ్యా, మేము 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళం, మేము జోబు దొంగలం, మేము అబద్ధాలు ఆడేవాళ్ళం. మమ్మల్ని సరిచేయడానికి, మమ్మల్ని శిక్షించడానికి గజ దొంగలు పంపిస్తావా? మమ్మల్ని శిక్షించడానికి 3 మార్కులు వచ్చి ఫెయిల్ అయిన పంపిస్తావా? మమ్మల్ని శిక్షించడానికి దరిద్రులను పంపిస్తావా? అది ఆయన అడిగినటువంటి ప్రశ్న.
అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, నా పద్ధతే వేరు, నా రూటే వేరు, నేను ఆలోచించే విధానమే వేరు అని చెప్పాడు ఆయన. ఆ విధంగా వర్ణించుకుంటూ వచ్చాడు. రెండోది, దీంతో మొదటి అధ్యాయం అయిపోయింది. మొదటి అధ్యాయంతో ఆయన చెప్తుంది ఏంటి అని అంటే, ఎందుకు ప్రభువా, ఎందుకు ఈ సమస్య, ఎందుకు అనే దాంట్లో హబక్కూకు తన యొక్క ఆందోళన వ్యక్తం చేశాడు, తన యొక్క ఆందోళన, తన యొక్క ఆవేదనని వ్యక్తం చేశాడు. మొదటి అధ్యాయాన్ని గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఒక్క పదం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ పదం? ఆవేదన, లేకపోతే ఆందోళన. ఒకసారి చెప్పండి, ఆందోళన అని చెప్పండి. ఏంటిది? ఆందోళన. ఆందోళన అంటే టెన్షన్, వరి. ఇది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయంలో దేవుడు ఏం చేశాడంటే, ఇప్పుడు పొలాల్లో రాత్రిపూట ఈ నక్కలు ఇలాంటివి వచ్చి చెట్లను పాడు చేస్తాయని ఏం చేస్తారంటే, కొంతమంది గస్తీకి రాత్రి పడుకుని పోతారు. వాళ్ళని కావలి వాళ్ళు అంటారు. కావలి వాళ్ళు పొలంలో కింద పడుకోరు. ఎందుకో తెలుసా? కింద పడుకుంటే పురుగులు పాములు వచ్చేస్తాయి. అందుకని ఏం చేస్తారంటే 4 గెడకర్లు పెట్టి ఇలాగ కొంచెం పైకి వాళ్ళు స్టేజ్ లాగా కట్టుకొని దాని మీద పడుకుంటారు. ఎందుకంటే దాని మీదకు పాములు రావు, దాని మీదకు పురుగులు రావు. దాన్ని కావలివాని బురుజు అంటారు. కావలివాని బురుజు. కాపలా కాసేవాడు పైన ఉంటే కనుక దూరంగా కనబడుతుంది, ఒకటి పురుగులు గట్ర రావు. అక్కడ కూర్చోమంటాడు దేవుడు హబక్కూకుని. 2వ అధ్యాయం కూర్చొని చూడయ్యా అంటాడు. చూస్తూ ఉంటే దేవుడే ఉంటాడు తెలుసా, ఇప్పుడు నేను కొన్ని చూపిస్తాను, నువ్వేం చేయాలి తెలుసా, చూసినవి వెంటనే పెద్దగా రాయాలి. ఎంత పెద్దగా రాయాలి అని అంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఇప్పుడు మనం బస్సులో ప్రయాణం చేస్తాం, ఆటోలో ప్రయాణం చేస్తాం, ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రయాణం చేసినప్పుడు రోడ్డు మీద మనకి వ్యాపార ప్రకటనలు కనబడతాయా? రిన్ను సబ్బు కొనుక్కోండి, సర్ఫ్ ఎక్సెల్ కొనుక్కోండి అని పెద్ద పెద్ద వ్యాపార ఈ ప్రకటనలు కనబడతాయా? అయితే అవి చదవడానికి, అయ్యా ఒకసారి ట్రైన్ ఆపు, ఇది చదవాలి అని అంటావా? అను. ట్రైన్ వెళ్ళిపోతున్నా కూడా నువ్వు చదవగలుగుతావు, ఆటో వెళ్ళిపోతున్నా కూడా నువ్వు చదవగలుగుతావు, అంతే కదా, బస్సు వెళ్ళిపోతున్నా కూడా చదవగలుగుతాం. దాన్నే హోర్డింగ్ అంటారు. హోర్డింగ్ అంటే అర్థం ఏంటంటే, మనిషి వెళ్ళిపోతున్నా కూడా ఆగకుండా చదవగలిగేటువంటి పద్ధతి. దేవుడే ఉంటాడు తెలుసా, మనిషి పరిగెడుతున్నా చదవగలిగేంత వీలుగా పెద్ద అక్షరాల్లో నేను చెప్పేటువంటి పాపాలు రాయన్నాడు. రాసి ఏమంటాడు తెలుసా, ఇన్ని రకాలైన పాపాలు చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళని నేనేం చేయాలా? చంపకుండా వదిలేయాలా? వాళ్ళని చూస్తూ ఊరుకోవాలా? ఖచ్చితంగా నేను శిక్షిస్తా. అయితే నీకు ఒక అనుమానం రావచ్చు, ఏంటో తెలుసా, అందరినీ శిక్షించేస్తావంటే లేదు, అందరిని శిక్షించను. ఇందుట్లో 3 రకాలైన మనుషులు ఉన్నారు. వాళ్ళు ఆశీర్వాద జీవితం జీవిస్తున్నారు. అలాంటి గుణగణాలు ఉన్నవాళ్ళు నేను కాపాడుతా. ఎలా కాపాడుతానో నాకు తెలియదు, నేను కాపాడుతా, ఖచ్చితంగా నేను కాపాడుతా. ఇది 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో దేవుడు హబక్కూకులో ఒక ఆశను లేవనెత్తాడు. ఆశ. మొదటి అధ్యాయం ఆందోళన, 2వ అధ్యాయం ఆశ, ఒక కోరిక లేపాడు. భయపడొద్దు. ఇలాంటి ఆందోళన చేసే వాళ్ళ మధ్యన కూడా, ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో కూడా దేవుడు కొంతమందిని లేవనెత్తుకుంటాడు, దేవుడు కొంతమందిని కాపాడుతూ ఉంటాడు. ఆయనతో సంబంధం ఉంటే చాలు, ఆయనతో సహవాసం ఉంటే చాలు, దేవుడు కాపాడుతాడు. ఇది 2వ అధ్యాయం ఆశ. మొదటిది ఆందోళన, 2వది ఆశ. 3వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి దేవుడు ఆయన్ని ఒక కొండెక్కమన్నాడు. దేవుడు ఆయన్ని కొండెక్కమన్నాడు. కొండ ఎక్కంగానే తన యొక్క ఆలోచనలు వెనక్కెళ్ళాయి, ముందుకెళ్ళాయి. వెనక్కెళ్తే ఏమర్థమైందో తెలుసా? రే, మనం ఒకప్పుడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండేవాళ్ళు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆ యొక్క నడి మధ్యన నడిపించుకుంటూ వచ్చాడు, ఎడారిలో నడిపించుకుంటూ వచ్చాడు. దేవుడు ఎంత గొప్పోడు, మన్నాను కురిపించాడు. దేవుడు ఎంత గొప్పోడు, యోర్దాను నదిని దాటిచ్చాడు. దేవుడు ఎంత గొప్పోడు, ఈ శత్రువులందరినీ ఎల్లగొట్టాడు. ఎంత గొప్పోడు. ఇంత గొప్ప దేవుడు మన గతంలో తోడుగా ఉండగా ఇక భయపడేదేముంది? తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, కట్టుకోవడానికి బట్ట లేకపోయినా, నా దేవుడు నాతో ఉంటే చాలు అని పాట పాడి ఆరాధించి ముగించాడు హబక్కూకు పత్రికను. మొదటి అధ్యాయం ఆందోళన అయితే, 2వ అధ్యాయం ఆశ అయితే, 3వ అధ్యాయం ఆరాధన. 3వ అధ్యాయం ఆరాధన. సార్ బాగా చెప్పారు 3 అధ్యాయాల గురించి. అయితే ఇది నాకెలాగా వర్తిస్తుంది అని మీరు అడిగితే నేను చెప్పగలిగే మాట ఏంటి తెలుసా? నీ జీవితం ఈరోజు ఆందోళనలో ఉన్నదేమో,
ఈరోజు గందరగోళంగా ఉన్నదేమో, ఈరోజు ఆవేదనకరంగా ఉందేమో, ఈరోజు అశాంతి పరిస్థితుల్లో ఉన్నదేమో. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకవేళ దేవుడు కనుక నిన్ను తాకితే, దేవుడు నీకు తోడుగా ఉంటే, దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తే, గుర్తుపెట్టుకోండి, సమస్య పరిష్కారము ఉండకపోవచ్చు. ఈ రాత్రి నువ్వు జైల్లోంచి బయటికి వెళ్ళిపోవచ్చు, ఈ రాత్రి సింహాల బోనులోంచి బయటికి వెళ్ళిపోవచ్చు, ఈ రాత్రి అగ్నిగుండములోంచి బయటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఒకటి మాత్రం చేస్తావు. షడ్రకు మెషకు అబేద్నెగో దేవుని సన్నిధిని అగ్నిలో పొందారు. దానియేలు సింహాల బోనులో దేవుని సన్నిధిని చూశాడు. పౌలు శీలలు జైల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాడు. పేతురు దగ్గరికి జైల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళి ఆయన యొక్క గొలుసులు తెంపి ఆ యొక్క జైలు యొక్క తలుపులు తెరిపించి బయటికి నడిపించుకుంటూ వచ్చాడు. ఎంత గొప్ప విషయం. కాబట్టి ఈ రాత్రి నువ్వు సమస్యల్లో ఉన్నావేమో, ఈ రాత్రి ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నాము, దేవుడు నాతో తోడుగా ఉంటే, దేవుడు నాతో ఉంటే, ఈ రాత్రి ఈ ఆందోళనలోంచి నేను ఎక్కడికి వెళ్తానో తెలుసా? ఆరాధనలోకి. ఈ రాత్రి ఇక్కడ ఆరాధన చేసుకొని నువ్వు వెళ్ళాలి. మనస్ఫూర్తిగా దేవుడు నీకు ఇచ్చే విజయాన్ని చవిచూచి వెళ్ళాలి. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించి వెళ్ళగలిగి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సినిమాకి వెళ్తాం ఎందుకని? మన యొక్క కళ్ళకి ఇంపుగా ఏదో ఒకటి చూసి హృదయానికి ఉన్నటువంటి భారం పోవాలి అని వెళ్తాం. మనం హోటల్కి వెళ్తాం కడుపు నిండాలి అని వెళ్తాం. ఈ రాత్రి మీరు ఈ మీటింగ్కి వచ్చారు. ఈ మీటింగ్ మనకేం చేయగలిగి ఉండాలి తెలుసా? మన జీవితానికి ఉన్నటువంటి బాధను ఉపశమనం కలిగించే దేవుడిని పొంది వెళ్ళాలి. మనం ఎక్కడి నుంచి వి మస్ట్ బి ఏబుల్ టు గో విత్ గాడ్. దేవుణ్ణి కలిగి వెళ్ళగలిగి ఉండాలి. అది మీ చేతుల్లో ఉన్నది. దేవుడు మీకు సమీపంగా ఉన్నాడు. దేవుడు ఏం చేయగలడో ఈ వాక్యం ద్వారా ఆయన చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దాన్ని మీరు స్వీకరిస్తారా లేదా అనేది మీరు ఆలోచించండి. ఇప్పుడు హబక్కూకు రాసినటువంటి గ్రంథం తెరవండి. హబక్కూకు రాసినటువంటి గ్రంథం, ఆ గ్రంథములో కొన్ని వచనాల్ని మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి 1వ అధ్యాయం నుంచి చివరి దాకా మనం చదువుకుంటూ వెళ్తాం అక్కడక్కడ వచనాల్ని. కానీ ఈ వచనాలు చదివేటప్పుడు మన జీవితాన్ని ఒకసారి గమనించుకుందాం. మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ చూద్దాం. నేను కొంచెం స్లో చేస్తున్నాను, ఎందుకనంటే హబక్కూకు చాలా చిన్న పుస్తకం, గబుక్కును దొరకపోవచ్చు. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ప్రవక్తయగు హబక్కూకు నద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి. దర్శనం అంటే దేవుడు చూపిస్తే వచ్చేది. దేవోక్తి అంటే దేవుని నోటిలోంచి వచ్చేది దేవుని మాట. ఈ రాత్రి నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడు నాకు భారాన్ని ఇస్తే మాట్లాడే మాటలు. అందుకే మొదటి నుంచి కూడా అదే మాట చెప్తాను. ఈ మాటలు కొంతమందికి బాధ కలిగిస్తాయి, ఈ మాటలు కొంతమందికి తొందర కలిగిస్తాయి, ఈ మాటలు కొంతమందికి ఆవేదన కలిగిస్తాయి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. కానీ వాటిని స్వీకరించడానికి ఇష్టపడిన ప్రతి వ్యక్తి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొంది వెళతారు. ఆ విధంగా ఆహ్వానించడానికి ఇష్టపడిన ప్రతి వ్యక్తి శాంతి సమాధానంతో ఈ రాత్రి వెళ్ళగలుగుతారు. ఆ మాటలేంటో చూద్దాం. యెహోవా, నేను మొర్ర పెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలకింపకుందు. ఈ ప్రవక్త ఆయన దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలంతా పాపం చేస్తున్నారు, అది మనకి తెలిసిందే. చూద్దామా వాళ్ళు చేసే పాపం ఏంటో మనకి అర్థం అవుతుంది. నీకు మొర్ర పెట్టిన నువ్వు రక్షింపగి ఉన్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరకయ్యే చూచున్నావు. ఎక్కడ చూచినను నాశనమును బలత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయేను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోయిచున్నది. ఇవన్నీ వింటా ఉంటే ఏమని అర్థమవుతుంది తెలుసా? మన చుట్టూ ఉన్న ప్రపంచం ఇప్పుడు ఏమైందో అదే చెప్తున్నాడు. కానీ ఈ ప్రవక్త అయినటువంటి హబక్కూకు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, ఈ పాపాన్ని నేను చూస్తూ తట్టుకోలేక నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఆ ప్రవక్తలో 2 విషయాలు నాకు కనబడుతున్నాయి. 2 విషయాలు ఏంటి? ఆ 2 విషయాలు అంటారేమో. మన దేశం పాడైపోతుంది. దేశం పాడైపోతున్నటువంటి పరిస్థితుల్లో 2 రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు 2 రకాలైన మనుషులు. కొంతమంది
పాపములో ఆనందించే మనుషులు ఉన్నారు. కొంతమంది పాపములో ఆనందించే మనుషులు. దేవుడు మీకు హెచ్చరిక ఇస్తున్నాడు. మీలో కొంతమంది ఆ యొక్క పాపాన్ని చూడలేక బాధపడే వాళ్ళు ఉన్నారు. మీకు అన్యాయం జరిగిందేమో, మీకు నష్టం కలిగిందేమో, మీకు బాధ కలిగిందేమో. ఒకవైపు ఒకసారి దేవుని వైపు తిరిగి, ప్రభువా ఎందుకని మాకు అన్యాయం జరిగింది, ఎందుకని ఈ పాపం తాండవమాడుతుంది, ఎందుకని నువ్వు నోరు మూసుకున్నావు అని విజ్ఞాపన చేస్తున్నట్లు మీరు కూడా విజ్ఞాపన చేస్తున్నారేమో. రెండు రకాలైనటువంటి మనుషులు ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉన్నారు. అయితే ఒక విషయం గురించి నొక్కి ఒక్కాణించాలనుకుంటున్నాను. ఏంటి తెలుసా? అందరూ పాపం చేస్తే హబక్కూకు మాత్రం పాపము చేయకుండా దేవుని దగ్గరకు వచ్చి విజ్ఞాపన చేస్తున్నాడు. పాపము చేయకుండా దేవుని దగ్గర విజ్ఞాపన చేయటం. మీకు ఒక మాట చెప్తాను చూడండి. అయితే పాపములో జీవిస్తాడు, లేకపోతే పవిత్రతలో ఉంటాడు. మధ్యస్థపు మనిషి అంటూ ఎవడో ఉండడు. అయితే పాపములో జీవిస్తూ ఉంటాడు, లేకపోతే దేవునికి సమీపంగా ఉంటాడు. మధ్యలో ఉండేవాడు ఎవడు లేడు. ఇక్కడ కూర్చున్న మీలో కొంతమంది ఏమనుకుంటున్నారో తెలుసా? మీరు అనేటువంటి మాట, నేను దరిద్రమైన జీవితంలో లేను కదా, నాకు తాగుడు అనే అలవాటు లేదు కదా, నాకు సినిమాలకు పిచ్చితనం లేదు కదా, నేను చెడ్డగా తిరిగేవాడిని, చెడ్డగా తిరిగేదాన్ని కాదు కదా, నేను పాపపు లోకములో లేను అని అనుకుంటున్నావు. ఒకవేళ పాపపు లోకములో లేకపోతే పవిత్రుల లోకములో నువ్వు ఉండాలి. పవిత్రుల లోకములో ఉండేదేంటి తెలుసా? దేవుని సన్నిధి, దేవుని దగ్గర మాట్లాడటం, దేవునికి ప్రార్థన చేయటం, దేవునికి గోజాడటం, ఇది ఉన్నది. అయితే క్రైస్తవత్వంలో మధ్య స్థాయి లేదు. There is no intermediate stage in Christianity. అయితే నువ్వు పాపివి, లేకపోతే పాపము నుంచి బయటపడినటువంటి పవిత్ర జీవితాన్ని జీవించేవాడు. పవిత్ర జీవితంలో ఉన్నటువంటి వ్యక్తికి ఉండేటువంటి లక్షణాలు ఏంటో ఇక్కడ నుంచి చూద్దాం మనం. ఒకటేంటి తెలుసా? పవిత్ర జీవితంలో ఉన్న వ్యక్తి పాపాన్ని చూసి అసహ్యించుకుంటాడు. పవిత్ర జీవితంలో ఉన్న వ్యక్తి పాపాన్ని అంగీకరించలేడు, పాపాన్ని సహించలేడు. ఆ పాపాన్ని అంగీకరించలేడు, సహించలేడు కాదు, ఆ పాపం విషయంలో దేవుని సన్నిధిలో గోజాడేటువంటి వాడు. నీకు ఆ తత్వం ఉన్నదా? డూ యూ హ్యావ్ దట్ యాటిట్యూడ్? ఇక్కడ కూర్చున్నాను మీ అందరినీ కూడా ఒక సవాలైనటువంటి ప్రశ్న వేస్తున్నాను. ఏంటి తెలుసా? ఇఫ్ యూ థింక్ యు ఆర్ అ హోలీ పర్సన్, నేను ఒక పవిత్రమైన వ్యక్తిని అని నువ్వు అనుకుంటున్నట్లయితే, పవిత్రమైన వ్యక్తికి ఉండేటువంటి లక్షణం ఇది. పాపాన్ని చూసి అసహ్యించుకుంటాడు, పాపం కోసం పాపుల కోసం దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవాడుగా ఉంటాడు. నేను ఎప్పుడు ఈ ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఏమన్నా తెలుసా? మనకి పట్టణాల్లో అక్కడక్కడ పబ్లిక్గా, అంటే రోడ్డు పక్కన బాత్రూమ్స్ ఉంటాయి, తెలుసు కదా, బాత్రూమ్స్ ఉంటాయి. అయితే గవర్నమెంట్ వాళ్ళు కట్టినటువంటి బాత్రూమ్లు ఒక 4 ఉన్నాయి అనుకుందాం రోడ్డు పక్కన. ఆ రోడ్డు మీద మీరు నడుచుకుంటూ వెళ్తున్నారనుకో, బాత్రూములు దాడుతున్నారు, అక్కడే 4 బాత్రూమ్లు ఉన్నాయి, దాడుతున్నారు. బాత్రూమ్ దాటేటప్పుడు రోడ్డు మీద ఎవడైనా చేసే పని ఏంటి చెప్పండి నాకు? ముక్కు మూసుకుంటారు. అవునా కదా? ఎందుకని? చాలా దరిద్రమైన వాసన వస్తూ ఉంటుంది, ముక్కు మూసుకుంటారు, చాలా అసహ్యంగా ఉంటుంది. కొంతమంది తూ అని ఊసి కూడా వెళ్తారు. అర్థమైంది? అవునా? సహజంగా. అంటే మీరు చేస్తుంది తప్పట్లేదు, మీరు చేసేదేంటి చెప్తాను. ఒకవేళ ఆ పరిస్థితుల్లో అర్జెంట్ అయ్యి ఆ బాత్రూంలోకి వెళ్ళాలనుకోండి, మీరు ఎలా వెళ్తారు? ముక్కు మూసుకొని 2 నిమిషాల్లో పని ముగ్గిచ్చేసుకొని బయటకు వచ్చి అమ్మాయా అని అనుకుంటారు. ఎందుకో తెలుసా? మీకు ఆ వాసన పడదు, ఆ వాసన గిట్టదు, ఆ వాసన స్వీకరించలేరు, ఆ వాసన అసహ్యంగా ఉంటుంది. అవునా కదా? చాలా దరిద్రంగా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఆ వాసన మీకు చెడ్డది. అయితే మీకు మాట చెప్పంటారా? అదే 4 బాత్రూంలు ఉన్న చోట ఒకడు కుర్చీ టేబుల్ వేసుకొని కూర్చుంటాడు డబ్బులు తీసుకోవడానికి మీ దగ్గర. వాడు ముక్కు మూసుకోవడం చూసారా మీరు ఎప్పుడైనా? ఎందుకు మూసుకోడాడు? వాడికి అలవాటు అయిపోయింది. వాడిని బయటికి తీసుకొచ్చి సెంటు కొట్టిన గదిలో కూర్చోబెడితే కూర్చుంటాడాడు, దరిద్రమైన వాసన వస్తుంది ఏంటంటాడాడు. అవునా కదా? సెంటు వాడికి దరిద్రంగా ఉంటుంది. మనలో కొంతమందికి పాపం బాగుంటుంది. ఎందుకో తెలుసా? పాపం అలవాటైపోయింది. అది పాపం అని కూడా తెలీదు. ఎవడైనా దీన్ని పాపం అన్నాడు అనుకో, అరే అబద్ధం ఆడకూడదంటే, అబద్ధం ఆడకుండా ఎవడున్నాడండి చెప్పండి, ఎవడున్నాడు? బల్ల కింద చేతులు పెట్టకుండా ఎవడున్నాడు చెప్పండి, అందరూ పెట్టరా, నేను కూడా పెడతాను. ఆ వాసన నీకు బాగుంది కాబట్టి బయట సెంటు కొట్టే ప్రపంచం చూస్తే, బయట నీతిమంతుడు కనబడితే, నీతిమంతుడు నీకు ఎదవలాగా కనబడతాడు.
నీతిమంతుడు నీకు పనికిమాలినోళ్ళ కనబడతాడు, నీతిమంతుడు బుర్రలేనోళ్ళ కనబడతాడు, నీతి జీవితం అసాధ్యం అన్నట్లు ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ పాపపు జీవితం ఎంతగా అలవాటైపోయిందంటే దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నాం. కానీ ఈ ప్రవక్త ఉన్నాడు చూసావా, ఆ ప్రవక్త ఆయన ఉత్స బతుకులోంచి పవిత్ర బతుకులోకి వచ్చాడు కాబట్టి ఆ ఉత్స బతుకు గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇంత దరిద్రమైన పరిస్థితిని ఎలా చూస్తూ ఉన్నావు అని అంటున్నాడు. దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక దేశం మీద కానీ ఒక సమాజం మీద కానీ తన ప్రేమను తన కృపను ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడంటే దానికి ముందు జాగ్రత్తమైనాడు. దానికి ముందు ఎవడో ఒకడు ప్రార్థన చేస్తేనే కానీ జరిగేది కాదు. ఎవరో ఒకళ్ళు. భారతదేశంలో 18వ శతాబ్దపు తొలి దినాల్లో విపరీతమైనటువంటి ఉద్యమం వచ్చింది. 1530, 1560 ఈ 30 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఉజ్జీవమయం అయిపోయింది. ఉజ్జీవమయం ఎందుకో తెలుసా? మిషనరీలు వచ్చారు. క్యానన్ అలెగ్జాండర్ వచ్చాడు ఏలూరు, విలియం పెన్ వచ్చాడు మచిలీపట్నం, రాబర్ట్ లో వచ్చాడు ఒంగోలు, వ్యాన్ హ్యూసన్ వచ్చాడు నెల్లూరు, తర్వాత కుక్లర్ అనే ఆవిడ వచ్చింది గుంటూరుకి, బేర్ అనేటువంటి ఆయన వచ్చాడు చీరాలకి. వీళ్ళు మిషనరీలు వచ్చారు. వాళ్ళు ఒకే కాలంలో వాళ్ళు వచ్చి ఈ ప్రాంతమంతటిని సువార్తమయం చేయడానికి ఆసుపత్రులు కట్టుకుంటూ వెళ్ళిపోయారు, స్కూల్స్ కట్టుకుంటూ వెళ్ళిపోయారు. మనం ఒకవేళ చెన్నై నుంచి రోడ్డు మీద వస్తూ ఉంటే ప్రతి ఆసుపత్రి 1850 నుంచి 1870 మధ్యలో కట్టిన ఆసుపత్రుల పేర్లు చెప్తే గుండె ఆగిపోతుంది. చెన్నై నుంచి వస్తుంటే మొట్టమొదటిగా వచ్చేది సూళ్ళూరుపేట, లూథరన్ వాళ్ళు వాళ్ళు హాస్పిటల్ కట్టించారు. ఆ తర్వాత వచ్చేది నెల్లూరు, బ్యాప్టిస్ట్ వాళ్ళు ఆసుపత్రి కట్టించారు. ఆ తర్వాత వచ్చేది ఒంగోలు, బ్యాప్టిస్ట్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. ఆ తర్వాత వచ్చేది చీరాల, లూథరన్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. ఆ తర్వాత వచ్చేది బాపట్ల, సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు హాస్పిటల్ కట్టించారు. ఆ తర్వాత వచ్చేది పొన్నూరు, అమెరికన్ బ్యాప్టిస్ట్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. ఆ తర్వాత వచ్చేది గుంటూరు, కుక్లర్ హాస్పిటల్ లూథరన్ వాళ్ళు కట్టించారు. ఆ తర్వాత వచ్చేది విజయవాడ, అమెరికన్ బ్యాప్టిస్ట్ హాస్పిటల్ కట్టారు. ఆ తర్వాత వచ్చేది ఉయ్యూరు, బ్యాప్టిస్ట్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. భీమవరం లూథరన్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. కాకినాడ బ్యాప్టిస్ట్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. రాజమండ్రి లూథరన్ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. విశాఖపట్నం సిఎస్ఐ వాళ్ళు హాస్పిటల్ కట్టారు. వరుసగా 30 సంవత్సరాల్లో ఎన్ని ఆసుపత్రులు కట్టారు చూడండి. ఎందుకో తెలుసా? మిషనరీలు ప్రార్థన చేశారు. ఈ దేశానికి స్వస్థతని తీసుకొచ్చారు, ఈ దేశానికి చదువుని తీసుకొచ్చారు. నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు తమను తాము తగ్గించుకొని నా వైపు తిరిగి తమ పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేసినట్లయితే ఆకాశం నుండి వాళ్ళ ప్రార్థన ఆలకించి వాళ్ళ తప్పులు క్షమించి వాళ్ళ దేశమును స్వస్థపరుస్తాను. ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు వర్గానికి చెందిన వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉండదో తెలుసా? వాళ్ళ కాళ్ళకి ఇటొక కాలికి తాటాకు కట్టేవాళ్ళు. ఎందుకు కట్టేవాళ్ళు తెలుసా? వాళ్ళు నడిచిన సార కూడా తుడుచుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళు నడిచే రోడ్డు వేరు, మిగిలిన వాళ్ళు నడిచే రోడ్డు వేరు. వాళ్ళు వెళ్ళే బావి వేరు, వేరే వాళ్ళు వెళ్ళే బావి వేరు. వాళ్ళు వాడే గ్లాసు వేరు, వేరే వాళ్ళు వాడే గ్లాసు వేరు. వాళ్ళు తినే ప్లేట్ వేరు, వేరే వాళ్ళు తినే ప్లేట్ వేరు. ఎందుకని అంతరాని వాళ్ళు అనేవాళ్ళు. కానీ వాళ్ళకి స్వస్థతను ఇవ్వడానికి ప్రార్థన చేశారు, వాళ్ళకి స్వస్థతను ఇవ్వడానికి విజ్ఞాపన చేశారు. హబక్కూకు ప్రార్థన చేశాడు, అయ్యా మొర్ర పెడుతున్నాను అని అంటున్నాడు. ఈ వెంకటాపురం ప్రాంతం, పాలకొల్లు ప్రాంతం, ఈ ప్రాంతంలో పాపం ఎంత భయంకరంగా పేట్రేగిపోతుందో మీకు తెలిసిందే. ఎంత భయంకరంగా. ఎందుకు అంటారేమో, ఒక్క జనవరి నెలలో 2 రోజులు జనవరి 14, 15 భీమవరం నుంచి ఒకవేళ రాజోలు దాకా లెక్కేసుకుంటే ఈ మధ్యలో ఆ 2 రోజుల్లో 1000 కోట్లు జూదం మీద పెడతారు. 1000 కోట్లు. ఎంత భయంకరమో ఆలోచించండి, ఎంత భయంకరమో. ప్రభుత్వానికి తెలుసు అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వానికి తెలుసు ఇది ఘోరమని, కానీ ఎవడైనా ఆపుతాడా? ఆపలేడు. పైగా మీ ఎమ్మెల్యే వచ్చే కోడి పుంజని కింద వదిలేసి ఓపెనింగ్ అయిపోయిందని వెళ్తాడు ఆయన. దాన్ని ఎవడు ఆపలేడు. నోబడీ క్యాన్ స్టాప్ ఇట్. అయితే అలాంటి పరిస్థితుల్లో చూసి చప్పట్లు కొట్టి వెళ్ళిపోదామా? అందరూ ఇలాంటి ధోరణిలో ఉన్నారని వెళ్ళిపోదామా? ఒక్క మాట చెప్తున్నాను, దేవుని యొక్క పవిత్రత నీలో ఉంటే, దేవుని యొక్క సన్నిధి నీలో ఉంటే పాపాన్ని చూసి అసహించుకోకుండా ఉండలేవు. యు కెనాట్
బట్ రియాక్ట్. హబక్కూక్ స్పందించాడు. ఈ రాత్రి నేను 2 ప్రశ్నలు వేస్తున్నాను. నేను దేవుని బిడ్డను అని అనుకుంటున్న వ్యక్తివైతే పాపాన్ని చూస్తే నీకు అసహ్యం వేస్తుందా లేదా ఒక్క ప్రశ్న వేసుకో. వెయ్యకపోతే నీకు పాపంలాగా కనబడకపోతే, తప్పులాగా కనబడకపోతే బహుశా నీలో ఇంకా పవిత్రత రాలేదేమో, దేవుని యొక్క సన్నిధి నీ మీదకి ఇంకా రాలేదేమో, దేవుని యొక్క కృపను ఇంకా అనుభవించలేదేమో, పరిశుద్ధత అనేది నీ జీవితంలోకి ఇంకా రాలేదేమో. వస్తే అసహించుకోకుండా ఉండలేవు. యూ కెనాట్, బట్ యూ హ్యావ్ టు రిజెక్ట్ సిన్. రెండోది, ఒకవేళ అలాంటి పాపపు జీవితంలో పర్వాలేదులే అని ఉండిపోతున్నావా, ఏమీ అవ్వట్లేదులే అని ఉంటున్నావా, దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. 6వ వచనం, ఆలకించుడి, తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమింపవలని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారి ప్రభుత్వము విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు. వారి గుర్రములు చిరతపులుల కంటే వేగముగా పరుగులెత్తును. రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. అయ్యా, శత్రువు వస్తున్నాడు. వాడు ఎంత భయంకరంగా ఉంటాడు తెలుసా? మనకి సినిమాలో ఒకడే ఉంటాడు, సీతయ్య. వాడు ఎవడ మాట విండని. కానీ ఇక్కడ ఏంటి తెలుసా, మొత్తం అంతా అదే బ్యాచ్ అంట. వాళ్ళు ఎవడి మాట విండో, ఎవడిష్టం వాడు మాట్లాడుతూ ఉంటాడు, ఎవడిష్టం వాడు వ్యవహరిస్తూ ఉంటాడు, ఎవడిష్టం వాడిది. మొన్న ఆ మధ్యన ఒక ఆయన ఏమన్నాడు తెలుసా, కృష్ణా నదిలో నువ్వు ఏ విధంగా బాప్తిస్మం ఇస్తారా, కృష్ణానది మీ బాబుగారి సొమ్మ ఆడనేటువంటి మాట. ఇది కృష్ణానదా, యేసునదా? ఇది కృష్ణానదిరా, దీంట్లో నీకు బాప్తిస్మం అని ఎవడు చెప్పాడురా అని అన్నారు. అయితే ఇది కొత్త ఏం కాదు. 2 సంవత్సరాల క్రితం రాజమండ్రిలో పుష్కరాల సమయంలో ఒక ఆయన తన స్థలానికి దగ్గర గోదావరి ఒడ్డున ఆయన బాప్తిస్మానికని ఒక ట్యాంక్ కడితే 100 మంది పూజారులు వచ్చి ప్రభుత్వపు అధికారముతో ఆ ట్యాంక్ని బద్దలు కొట్టి గోదావరిలో క్రైస్తవులు బాప్తిస్మం ఇప్పించడానికి వీల్లేదని నినాదాలు వేస్తే ఒక్కడు నోరు తెరవలేకపోయారు. గోదావరి, కృష్ణ అని పేరు పెట్టినంత మాత్రాన ముస్లింలకు ఒక నది, హిందువులకు ఒక నది, క్రైస్తవులకు ఒక నది ఉండదా? పెచ్చ వెదవా, ఉండదు. చప్పట్లు కొట్టారు. రేపొద్దున్న అదే వాళ్ళు వచ్చి, అరే ఈ గాలి హైందవ గాలిరా, పెంచడానికి వీల్లేదంటే చచ్చిపోతావా? అందుకని లేచి అరవమని నేను అడుగుతున్నానా? లేదు. నేను ఎందుకని మాట చెప్తున్నాను తెలుసా? ఆ విధంగా పిచ్చి వాళ్ళలాగా ఎందుకు అరుస్తున్నారు వాళ్ళు? ఆ విధంగా బుర్ర లేకుండా ఎందుకు అరుస్తున్నారు వాళ్ళు? ఎందుకో తెలుసా? వాళ్ళని అనుమతించింది దేవుడే అనుమతించాడు. దేవుడే వాళ్ళని అనుమతించాడు. కల్దీలు అంటే బబులోను రాజుని ఇశ్రాయేలీయుల మీదకి పంపించింది ఎవరో తెలుసా? సాక్షాత్తు దేవుడే. ఇశ్రాయేలీయుల్ని, యూదుల్ని తీసుకెళ్లి నెబుకద్నెజర్ చేతిలో పెట్టింది ఎవరో తెలుసా? దేవుడే. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే దేవుడు వారిని బబులోను రాజుకు నెబుకద్నెజర్ చేతికి అప్పగించెను అని ఉన్నది. వై గాడ్ హ్యాస్ హ్యాండెడ్ ఓవర్. ఎందుకు దేవుడు అప్పగించేశాడు? ఎందుకో తెలుసా? పాపం చేస్తుంటే దేవుడు ముందు మనస్సాక్షి ద్వారా వద్దు అని చెప్తాడు. మనస్సాక్షి మాట వినకపోతే పెద్దల ద్వారా వద్దు అని చెప్తాడు. పెద్దల మాట వినకపోతే కొంచెం దౌర్జన్యంగా చెప్పిస్తాడు. అవి కూడా వినకపోతే ఏం చేస్తాడు తెలుసా? వదిలిపడేస్తాడు. ఆయన వదిలిపడేస్తాడు. మనలో కొంతమంది ఆ స్థాయికి వచ్చేసారు. ఏంటి తెలుసా? దేవుడు వదిలిపెట్టేశాడు కాబట్టి మన ప్రాంతంలో పాపము పెట్టరేగిపోతుందంటానికి దానికి ఒకటే ఒక నిదర్శనం. మనకొచ్చేటువంటి జబ్బులు చెప్తున్నాయి మనం ఎలాంటి పాపపు జీవితాన్ని జీవిస్తున్నామో, ఎలాంటి దౌర్భాగ్యపు జీవితాన్ని జీవిస్తున్నాం. జబ్బులు ఎవరు కల్పిస్తే వచ్చాయో తెలుసా? దేవుడు తన యొక్క ఉగ్రతను చూపించడానికి వచ్చాయి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే దేవుడు వాళ్ళని అపవిత్రతకు అప్పగించెను అని ఉంటది. దేవుడు అపవిత్రతకు ఎలా అప్పగిస్తాడంటే, దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు నీకు వచ్చినప్పుడు వద్దురా అని చెప్తాడు. లేదు నాకు కావాలని చెప్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వదిలిపడేస్తాడు. దేవుడు
ప్రతి పురుషుణ్ణి ఒక స్త్రీ కోసం తయారు చేశాడు. కానీ కొంతమంది పురుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా? నాకు 4-5 స్త్రీలు కావాలనుకుంటారు. దేవుడు ప్రతి స్త్రీని ఒక పురుషుడు కోసం తయారు చేశాడు. కానీ కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? నాకు 4-5 మగోళ్ళు కావాలనుకుంటారు. దీన్నే వ్యభిచారం అంటారు. ఈ వ్యభిచార మనస్తత్వం ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుడు వాళ్ళని అపవిత్రతకు అప్పగించాడు కాబట్టి. అపవిత్రతకు ఎంత దౌర్భాగ్యమో చూడండి. అదే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 27వ వచనం దాకా చూసినట్లయితే, పురుషులు పురుషులతో, స్త్రీలు స్త్రీలతో అవాచ్యమైనవి చేయడానికి వాళ్ళని దరిద్రమైన స్థితికి అప్పగించాడు. ఆయనే అప్పగించాడంట. ఎంత దౌర్భాగ్యమో ఆలోచించండి. పోయిన సంవత్సరం మే నెల 26వ తారీఖున 2 అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. ఎవరినంటే అంటారేమో వాళ్ళనే భారతదేశంలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఒప్పుకోరని వాళ్ళు అమెరికా వెళ్ళి పెళ్లి చేసుకొని టీవీ ద్వారా ఇక్కడ చూపించడానికి ప్రయత్నం చేశారు. ఒక అమ్మాయి పేరు షీలా, ఇంకొక అమ్మాయి పేరు షీనా. వీళ్ళు ఏమన్నా చదువు లేని వాళ్ళ కాదు, డబ్బులు లేని వాళ్ళ కాదు. వాళ్ళు ఇద్దరు సంపాదన 3,30,000 రూపాయలు. అంత డబ్బు కలిగిన వాళ్ళు, అంత స్తోమత కలిగిన వాళ్ళు, అంత చదువు ఉన్నటువంటి వాళ్ళు. కానీ వాళ్ళు అలాంటి దరిద్రమైనటువంటి జీవితాల్లో గడిపేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ప్రశ్నకు వదిలేక ఏం చేస్తాడు? శ్రమలకు వదిలేక ఏం చేస్తాడు? ఎంత స్పష్టంగా ఈ యొక్క ప్రవక్తకి చెప్తున్నాడో చూడండి ఆయన మాటలు. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందరు. వారి గుర్రములు చిరుతపులుల కంటే వేగముగా పరుగులెత్తును. రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి. వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలను జ్వరపడుచున్నది. ఇవి చూస్తామంటే ఏ విధంగా క్రైస్తవుల్ని, ఏ విధంగా నీతిమంతులుగా జీవించడానికి ప్రయత్నించే వాళ్ళని హింసించాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు. చూడండి, నినాదాలు ఎంత స్పష్టంగా బయటకు వచ్చేసాయంటే అంత స్పష్టంగా వచ్చాయి. 2014 ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్కి ముందు చాలా స్పష్టంగా ఈ మాట చెప్పారు. ఏమన్నా తెలుసా? హైందవ పురుషులకి, హైందవ కుర్రోళ్ళకి వాళ్ళు ఇచ్చినటువంటి రాయితీలు ఏంటి తెలుసా? క్రైస్తవ అమ్మాయిల్ని ప్రేమించి వాళ్ళని పాడి చేసి వదిలేయండి, దానికి మీకు డబ్బులు కావాలా? మీకు ఇస్తాం. వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళని హైందవులుగా మార్చేయండి, దానికి మీకు డబ్బులు కావాలా? మేము ఇస్తాం. ఓపెన్గా న్యూస్ పేపర్లో చెప్పారు. ఒక క్రైస్తవుణ్ణి మార్చటానికి ఎవడైనా కనుక పూనుకుంటే 2 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. 2 లక్షల రూపాయలు ఓపెన్గా న్యూస్ పేపర్లో పెట్టారు. అయితే దాన్ని ఎవడైనా ఆపగలడా? ఆపలేదు. దానికి మనం ధర్నాలా చేయాల్సిందే, దానికి మనం తిరుగుబాట చేయాల్సిందే కాదు. ఏడ్చి దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలా? హబక్కూకు చేసిన పనిది. హీ వెంట్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధానంలోకి వెళ్ళి విజ్ఞాపన చేశాడు, ప్రభా ఏంటిదని. దేవుడు ఈ విధంగా మాటలు చెప్తా ఉంటే హబక్కూకు 2వ ప్రశ్న అడుగుతున్నాడు. ఏమన్నా చూడండి 12వ వచనం. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవ, ఆది నుండి నువ్వు ఉన్నవాడు కావా? మేము మరణము నొందము. యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించి ఉన్నావు. ఆశ్రయదుర్గమా, మమ్మను దండించుటకు వారిని పుట్టించినవి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నువ్వు చూచియు ఎందుకు ఊరకున్నావు? ప్రభా, మేము దుర్మార్గులం, మేము ఒప్పుకుంటాం. మాకంటే దరిద్రులు వాళ్ళు మమ్మల్ని శిక్షిస్తుంటే నువ్వు ఊరకే ఉండి చూస్తావా? దేవుడు దానికి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సూపర్ జవాబు ఏంటో తెలుసా? ఒక మాట. 2 కుర్రోళ్ళని ఇక్కడ కూర్చోబెడతా. 2 కుర్రోళ్ళని. ఒక కుర్రోడు జీవితంలో ఎప్పుడూ బడికి వెళ్ళలేదు, వాడు పొలం పనులు చేసుకునేవాడు. వాడిని ఒక పక్కన పెడతాను. ఇంకో పక్కన బాగా చదువుకున్న ఇంజనీరింగ్ చదివిన కుర్రోడిని పెడతాను. వాళ్ళిద్దరిని పక్క పక్కన పెట్టి మొదట చదువు లేనివాడిని, రే 2వ ఎక్కం చెప్పరా అన్నాను. 1 2 2 2 2 8 3 రోజులు 32 4 రోజులు 84 అంటే మీకేమొస్తుంది? నవ్వు వస్తుంది. వాడు చదువు లేనివాడు. ఎక్కం 2వ ఎక్కం తప్పు చెప్తే నవ్వు వస్తుంది. అదే ఇంజనీరింగ్ చదివినవాడు, అరే నువ్వు చెప్పరా 2వ ఎక్కం అంటే వాడు కూడా అలాంటి తప్పు చెప్పితే వాడి మీద నీకు నవ్వు వస్తుందా? రాదు. పిచ్చ కోపం వస్తుంది. రే చదివావు కదరా నువ్వు, రాదా మాత్రం ఎక్కువ అని తిడతావు. దేవుడు క్రైస్తవుల్ని చూసినట్లు బయట వాళ్ళని చూడ్డం. మళ్ళీ చెప్తున్నాను నేను, క్రైస్తవుల్ని చూసినట్లు బయట వాళ్ళని చూడ్డం.
బయట వాళ్ళని చూసి చూడనట్లు వదిలేస్తాడు. ఎందుకో తెలుసా? వాళ్ళకి నీతి అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి బైబిల్ అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి దేవుడు అంటే ఏంటో సరిగ్గా తెలియదు. కానీ చర్చికి వస్తున్నావే, వాక్యం వింటున్నావే, నువ్వు కోరికలు కోరి ఈ పాట పాడు ఆ పాట పాడు అనే కాగితాలు పంపించావే, బాగుంది, పాటలు బాగానే ఉన్నాయి, కాగితాలు బాగానే పంపించావు, బతుకేమైంది? బతుకు బాగోకపోతే దేవుడు కోపం వస్తుంది. నీకు పాటలు కావాలా, నీకు ప్రసంగాలు కావాలా, నీకు మీటింగులు కావాలా, మరి ఎన్ని ఇచ్చా మరి బతికేది వేర్ ఈజ్ లైఫ్? ఆ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మీకు దేవుడు అదే ప్రశ్న వేస్తున్నాడా? దేవుని వాక్యాన్ని చాలాసార్లు విన్నాం, బ్రతుకు మారకపోతే దేవుడికి ఎంత కోపం ఉంటుందో చూడండి. దీన్నే ఆందోళన అంటారు. మొదటి అధ్యాయంలో 2 ప్రశ్నలు అడిగాడు ప్రవక్త, 2 ప్రశ్నలకి దేవుడు జవాబు చెప్పాడు. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 2వ అధ్యాయం 1వ వచనం. ఆయన నాకు ఏమి సెలవిచ్చును, నా వాదం విషయమై నేను ఏమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకొని ఉంటునగా యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా రాయము. బాబు ఇంకో మైక్ ఇస్తావా? బ్యాటరీ బ్రేక్ అవుతుంది. ఓకే. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయం పలక మీద స్పష్టంగా రాయము. దేవుడు చాలా స్పష్టంగా ప్రవక్తకి చెప్తున్నాడు, అయ్యా నీకు కొన్ని విషయాలు చూపిస్తాను, నువ్వు చేయాల్సిన విషయం ఏంటనంటే నేను చెప్పినటువంటి విషయాలు, నేను చూపించేటువంటి విషయాలు నువ్వు పలక మీద ఎంత స్పష్టంగా రాస్తావంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడు కూడా చదవటానికి వీలవ్వాలి, ఆకూడదు, అంత స్పష్టంగా రాయమన్నాడు. ఇంతకీ దేవుడు ఏం చూపించాడో తెలుసా? దేవుడు ప్రవక్తకి 5 రకాలైనటువంటి పాపాలు చూపించాడు. ఒకవేళ మనం 6వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే 6, 7, 8 వచనాలు చూపించినట్లయితే మనం చూసేది ఒకటే, దురాశ ఉన్నప్పుడు అన్యాయంగా సంపాదించాలి అని అనుకుంటాం. జాగ్రత్త వినండి. ఆశ అనేది దేవుడు మనకిచ్చాడు. ఆశ ఏమవుతుందో తెలుసా? దురాశ అవుతుంది. దేవుడు లేకపోతే, దేవుడు ఉంటే ఆశగా ఉంటుంది, దేవుడు లేకపోతే ఆశ దురాశ అవుతుంది. జాగ్రత్త వినండి. కష్టపడి చదువుకున్నవాడు క్లాస్ ఫస్ట్ రావాలనుకునేది ఆశ. అసలు చదవకుండా చిట్టీలు పెట్టి క్లాస్ ఫస్ట్ రావాలనుకునేది దురాశ. కష్టపడి సంపాదించి ఒక ఇల్లు కట్టుకోవాలనుకునేది ఆశ. ఎవరి దగ్గర కొల్లగొట్టుకొని వచ్చి బిల్డింగ్ కట్టుకోవాలనుకునేది దురాశ. వీళ్ళు దేవుడున్నాడు, వాళ్ళు దేవుడు లేడు. నువ్వు సంపాదించేది కానీ, నువ్వు సాధించేది కానీ దేవుణ్ణి పెట్టుకొని చేస్తున్నావా, దేవుణ్ణి పక్కకు పెట్టి చేస్తున్నావా? దేవుణ్ణి పెట్టుకొని చేస్తున్నావా, దేవుణ్ణి పక్కకు పెట్టి చేస్తున్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆశ ఉన్నట్లయితే ఆశీర్వాదం ఉంటుంది, దురాశ ఉన్నట్లయితే ఆశీర్వాదం కోల్పోతుంది. నేను ఒక వ్యక్తి గురించి చెప్పగలను. ఆశ అనే దాన్ని ఆ వ్యక్తిలో స్పష్టంగా చూశాను. కోయంబత్తూరులో ఒక ఆడపిల్లల ఆశ్రమానికి వెళ్ళాను. అనాథ ఆడపిల్లల ఆశ్రమం. ఒట్టి ఆడపిల్లలు ఉంటారు, అనాథులు. అయితే ఆ పిల్లలకి వాళ్ళు లేసులు కొట్టడం నేర్పిస్తారు. ఎందుకంటే వాళ్ళు లేసులు తయారు చేసి అమ్మితే వచ్చిన డబ్బులు వాళ్ళ పేరట వేస్తూ ఉంటారు, వాళ్ళ పేరట. అయితే ఆ విధంగా డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఎక్కువ లేసులు కొడతారో, ఎవరికైతే ఎక్కువ డబ్బులు వస్తాయో వాళ్ళకి ప్రతి వారం కూడా ప్రైజ్ ఇస్తారన్నమాట. ఈ వారంలో ఈమెకి ఎక్కువ డబ్బులు వచ్చాయి, ఈ వారంలో ఈమె ఎక్కువ సంపాదించిందని ఇస్తూ ఉంటారు. అయితే నేను వెళ్ళిన వారంలో ఒక అమ్మాయికి ఇచ్చారనమాట. ఆ అమ్మాయి కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చింది, కూలింగ్ గ్లాసులు లాంటివి పెట్టుకొచ్చింది. ఈ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని చెప్పి వాళ్ళు అన్నారనమాట. మిగిలిన వాళ్ళంతా కూడా 150 రూపాయలు సంపాదిస్తే ఆ వారంలో ఈ అమ్మాయి 220 రూపాయలు సంపాదించింది. 220. ఆ అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ అమ్మాయిని ఊరినే భుజం మీద చేసి, ఎలా చేయగలిగావమ్మా అని అంటే, ఆ పాప అన్న మాట నాకు చాలా బాధ కలిగించింది, చాలా సంతోషం. అంకుల్ నాకు కళ్ళు లేవు అంకుల్ అని అన్నది. మరి కళ్ళు లేకపోతే ఎట్లా చేయగలిగామంటే, అంకుల్ కళ్ళున్నటువంటి మిగిలిన పిల్లలు టీవీ చూసే సమయంలో, కళ్ళున్న మిగిలిన పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకునే టైంలో నాకు ఇంకా వేరే పనే ఉండదు, నేను అల్లుతూ ఉంటాను, అందుకే నేను ఎక్కువ అల్లాను అంకుల్, అందుకే నాకు ఎక్కువ డబ్బులు వచ్చినాయి అన్నది. అది ఆశ. మనలో చాలామంది నాకు డబ్బులు లేవు, నాకు స్తోమత లేదు, నాకు అది లేదు అని మనము చెయ్యగలిగేది కూడా మానేస్తామే. కానీ ఈ అమ్మాయి కళ్ళు లేనిది కాబట్టి ఎక్కువ సంపాదించింది.
కళ్ళు లేనిది కాబట్టి ఎక్కువ సంపాదించింది. ఆశ ఉంటే ఆశీర్వాదం వస్తుంది, దురాశ ఉంటే దేవుడి నాశనాన్ని తీసుకొస్తాడు. ఇది మొదటి పాపం. రెండో పాపం మనం చూసినట్లయితే అన్యాయం. న్యాయంగా దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు, కానీ ఎప్పుడైతే దేవుణ్ణి పక్కకు పెడతామో అన్యాయపు సంపద అంటే ఇష్టపడుతూ ఉంటాం. దురాశ, అన్యాయం. మూడోది దుష్టత్వం అంటే ఒక విధంగా అన్యాయంగా సంపాదించడం మానేసి దోచుకోవటం మొదలు పెడతాం. ఆ తర్వాత త్రాగుడు. చివరికి వచ్చేటప్పటికి విగ్రహం అనే దేన్ని అంటారో తెలుసా? దేవుడికి మనకి మధ్యలో ఏది అడ్డున్నా అది విగ్రహమే. ఏది అడ్డున్నా, కొంతమందికి తిండి విగ్రహం, కొంతమందికి సినిమా విగ్రహం, కొంతమందికి ఆటపాటల విగ్రహం, కొంతమందికి సంబంధాలు విగ్రహం, కొంతమందికి నిజంగానే విగ్రహాలు ఉండొచ్చు. నీ విగ్రహం ఏంటో నాకు తెలియదు. ఒకవేళ ఈ పాపాల్లో ఏ పాపమైనా నీలో ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నది ఒకటే, నా యొక్క ఉద్రేకం నీ మీద ఉంటుంది, నా యొక్క కక్ష నీ మీద ఉంటుంది, నా శిక్ష నీ మీద వస్తుందని ఈ రాత్రి స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. అలాంటి దరిద్రమైనటువంటి స్థితిగతుల్లో ఉంటే ఈ రాత్రి దేవుడు క్షమాపణ కోరుకోమని అడుగుతున్నాడు. క్షమించమని అడిగేటువంటి ఎవరినైనా కూడా క్షమించడానికి ఇష్టపడేటువంటి వాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అందరినీ దేవుడు కొట్టేస్తాడా? కొట్టేడు. మూడు రకాలైనటువంటి మనుషుల్ని ఆయన క్షమిస్తాడంట. వాళ్ళు ఎవరో చూద్దామా? 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి చివరి భాగాన్ని కొత్త నిబంధనలో 3 పుస్తకాల్లో రాశారు. గలతీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, ఈ పత్రికల్లో స్పష్టంగా రోమీయులకు రాసిన పత్రిక, 3 పత్రికల్లో ఈ వచనాన్ని మనం చూస్తాం. ఈ లైన్ని 4వ అధ్యాయం 4వ వచనం చివరి భాగం. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అనే మాటను అర్థం చేసుకోవడానికి బైబిల్లో ఉన్న ఒక్క వచనాన్ని మీకు వివరిస్తాను నేను. పాపం వలన వచ్చిన జీతం మరణం కదా. అంటే ఏంటి తెలుసా? జీతం అంటే కష్టపడితే వచ్చేది జీతం, రోజంతా కష్టపడితే వచ్చేది కూలి, నెలంతా కష్టపడితే వచ్చేది నెలసరి జీతం. నెలంతా కష్టపడిన తర్వాత జీతం ఇవ్వకపోతే మనం కొట్లాడతాం, ఎందుకనంటే కష్టపడ్డాను నాకు ఇవ్వాలి అని. అయితే ఇక్కడ ఈ వచనంలో ఏమని చెప్తున్నారు తెలుసా? పాపం వలన వచ్చిన జీతం మరణం అని అంటే మనం పాపం చేయటం బట్టి మనకి జీతం లాగా ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరణం అంటే ఏంటి? నరకానికి వెళ్ళడం. అయితే ఎవడైనా సరే ఈ లోకంలో చెప్పగలిగే మాట ఏంటి తెలుసా? రే నువ్వు ఏం సాధించావురా, ఏం సంపాదించావురా అంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? కష్టపడ్డాను రా, నరకంలో సీటు సంపాదించాను అనాలి. కష్టపడ్డాను రా, నరకంలో సీటు సంపాదించాను. ప్రతి ఒక్కరు అదే. అయితే రెండో భాగం ఉంది. అయితే దేవుని యొక్క కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవం. అయితే దేవుని యొక్క కృపావరం అన్న మాటని తెలుగులో తర్జుమా, ఇంగ్లీష్లో మనకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఏంటి తెలుసా? కృపావరము అంటే గిఫ్ట్ అని అర్థం. గిఫ్ట్ తెలుసు కదా, బహుమానం అంటారు కదా, గిఫ్ట్. జీతానికి బహుమానానికి తేడా ఉంది. జీతం కష్టపడితే వస్తుంది, బహుమానం ఉచితంగా వస్తుంది. జీతం అనేది మనకి స్వాస్థ్యంగా వస్తుంది, బహుమానం ప్రేమతో వస్తుంది, బహుమానం ఉచితంగా వస్తుంది. అయితే ఇంకొక మాట చెప్పాలి, జీతానికి బహుమానానికి ఒక తేడా ఉంది. ఏంటి తెలుసా? నేను కష్టపడితే వచ్చేది నాకు జీతం. మరి నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అయ్యగారు నాకు మొబైల్ ఇచ్చారనుకోండి గిఫ్ట్గా, అర్థమైందా? నాకు ఉచితమే, కానీ ఆయనకు ఉచితమా? కాదు. ఆయన కష్టపడ్డాడు, నాకు ఇచ్చాడు. అంటే ఎవడో కష్టపడితే నాకు వచ్చేది బహుమానం, నేను కష్టపడితే వచ్చేది జీతం. దేవుడు నీతిని ఉచితంగా ఇస్తున్నాడు. అంటే ఏంటి? యేసయ్య శిలువ మీద నీతిని సంపాదించి, అర్థమైందా, ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి ఆ నీతిని ఇస్తాడంట. ఇప్పుడు దీన్ని మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, ఈ అయ్యగారు నాకు సార్ ఒకసారి నుంచోండి సార్, ఈ అయ్యగారు నాకు ఈ మొబైల్ గిఫ్ట్గా ఇస్తున్నారు, ఇవ్వండి సార్. అయితే ఈ మొబైల్ తీసుకోవడానికి నేను సంకోచేస్తున్నాను. మీరు అంటారు లేదు సార్ మీరు తీసుకోండి. వద్దు సార్. ఎందుకో చెప్పండిరా, కోపగించుకోవద్దు. ఈయన గురించి నేను ఒక మాట చెప్తాను. ఈయన బిన్ లాడెన్ గారి తమ్ముడు మొబైల్ ఇస్తే తీసుకుంటాడు ఎవడైనా? తీసుకోడు. ఎందుకని? ఒకవేళ కనుక మొబైల్ బిన్ లాడెన్ గారు తమ్ముడు ఇస్తే దాంట్లో ఏమన్నా బాంబులు పెడతాడేమో అని భయం. అంటే ఆయన ఇచ్చే గిఫ్ట్ని నేను ఎందుకు తీసుకోవట్లేదు తెలుసా? ఆయన మీద నాకేమీ లేదు,
నమ్మకం లేదు. నేను మొబైల్ తీసుకోవాలంటే ఇచ్చేవాడి మీద నాకేం ఉండాలా? విశ్వాసం ఉంటే బహుమానం మందవుద్ది. బహుమానం మందైతే మనకు వచ్చేది నీతి. విశ్వాసం బట్టి నువ్వు నీతిమంతుడు అవుతావు అన్నది ఇదే అర్థం. ఇప్పుడు ఈరోజు యేసు ప్రభు మనకి చెప్పే మాట ఏంటి తెలుసా? విశ్వాసం ఉంటే కనుక నువ్వు నీతిమంతుడు అవుతావు. దీన్ని మీకు బాగా అర్థం అవడానికి మా ఇంట్లో జరిగినటువంటి చిన్న విషయం చెప్తాను. చిన్నపిల్లల దగ్గర నుంచి నేను బాగా పాఠాలు నేర్చుకుంటున్నాను కదా. మా ఇద్దరు పాపల దగ్గర నుంచి నేర్చుకుంది. ఒక 6 సంవత్సరాల క్రితం నా పుట్టినరోజున బెంగళూరులో ఒక హోటల్కి వెళ్ళాం. మా ఫ్యామిలీ అంతా, మా కుటుంబం అంతా, కొంతమంది మిత్రులు. ఒక ఖరీదైన హోటల్కి వెళ్ళామండి. వెళ్తే వాడు ఏమన్నాడంటే, ఏమంటే టేబుల్ అరేంజ్ చేస్తాను, ఆటలన్నీ ఆడుకోవచ్చు అన్నాడు. నాకు 2 కూతుర్లు అన్నాను కదా. మా పెద్ద అమ్మాయి ఏమో అప్పుడు 10వ క్లాసు 9వ క్లాసు అనుకుంటూ చదువుతుంది. చిన్న పాప ఏమో 4వ క్లాసు. వీళ్ళిద్దరూ ఒక ఆట ఆడుతూ ఉన్నారు. ఏంటి ఆట అంటే దాన్ని ఇంగ్లీష్లో బౌలింగ్ అంటారు. ఆ ఆట ఏంటంటే పొడుగు బల్ల ఉంటుంది, చివర 10 కర్రలు ఉంటాయి, ఇంత పెద్ద బంతి ఇస్తారు. ఆ బంతిని ఇలా ఇసరాలి. ఇసిరితే ఎన్ని కర్రలు పడితే అన్ని పాయింట్లు అనమాట. పైన టీవీ స్క్రీన్ మీద 2 పేర్లు వేస్తారు. పెద్ద అమ్మాయి పేరు షారన్, చిన్న అమ్మాయి పేరు షైనీ. అయితే ముందు షారన్ ఇసిరింది. ఇసిరితే ఆ అమ్మాయికి 7 పాయింట్లు వచ్చాయి. రెండోది చిన్నది ఆ బంతి తీసుకుంది. బంతి తీసుకొని ఇలా ఇసిరితే అది బక్కగా ఉంటుంది, పైగా చిన్నది. ఆ బంతి గోడమ్మటి వెళ్ళి ఒక్క కర్ర కూడా కింద పడలా, 0 వచ్చింది. సో షైనీ స్కోర్ 0. ఒక్కొక్కళ్ళు 10 సార్లు వేయాలి కదా. ఆ తర్వాత రెండో పాప, పెద్ద పాప షార్ను రెండోసారి ఇసిరింది. ఇసిరేటప్పటికి 10 పాయింట్లు వచ్చినాయి. 10 7 17 పాయింట్లు. ఈ చిన్న అమ్మాయి లేదా ఇప్పుడు బంతి తీసుకుంది, ఇలా నుంచుంది. మేమందరం చూస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం. షైనీ నువ్వు ఆడమ్మా, నువ్వు పాయింట్లు వస్తాయి, నీ పాయింట్లు వస్తాను. అందరం అరుస్తున్నాం, కానీ మాకు తెలుసు దానికి రావని, అది ఓడిపోద్దని. కానీ ఒక బాధ ఏంటి తెలుసా? చిన్నది ఓడిపోయింది అనుకో, అది ఏడుస్తుంది. అది ఏడిసింది అనుకో, మేము పార్టీ చేసుకోలేం. ఇది మా బాధ. ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే ఈలోగా ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఏం జరిగింది తెలుసా? నా మిత్రుడు ఒకడున్నాడు, వాడు ఇంజనీర్, వాడు ఉద్యోగం చేసేవాడు. వాడు వెళ్ళి నా షైనీ పక్కన నుంచున్నాడు. ఈడెందుకు నుంచున్నాడు, దీన్ని ఇప్పుడు ఎందుకు కలుగుతున్నాడు అనుకున్నాను నేను. వాడు నుంచొని షైనీ మీద ఇలా చేయేసాడు. షైనీ మీద చేసి షైనీ అన్నాడు. ఏంటన్నా అన్నది తలపై ఎత్తి. అంటే వాడు ఏమన్నాడు తెలుసా? నీ బదులు నేను ఆడనా అని అన్నాడు. అంటే ఒక్క క్షణం ఆలోచించింది. ఆడనా అని అన్నది. బంతి ఆడికి ఇచ్చేసింది. ఈ షైనీ పక్కకు వచ్చి చూస్తూ ఉంది. ఆడు చూసి బంతి ఇసిరాడు. బంతి ఇసిరితే 10 కర్రలు పడిపోయినాయి. కంప్యూటర్కి బంతి ఎవడు ఇసిరాడో అనవసరం, కర్రలు పడ్డాయా కావాలి. 10 కర్రలు పడంగానే షైనీ పక్కన 10 అని స్కోర్ పడింది. అయితే జాగ్రత్తగా షైనీ పక్కన 10 అని స్కోర్ పడంగానే అది చూసి యా నేను గెలిచా అని అన్నది. అని వాళ్ళ అక్క నువ్వు ఓడిపోయా అన్నది అని వాళ్ళ అక్కని ఏడిపిస్తూ ఉంది. అయితే ఒక మాట చెప్తాను, ఆ విధంగా ఆమె ఏడిపించడం రైటా రాంగా? రైటే. ఎందుకు రాంగ్? రైటే. ఆ ఆట ఎవరిదే? షైనీదే. ఆట షైనీదే, గెలిచింది షైనీయే. కానీ గెలిపించింది ఎవరో? షైనీ బదులు ఆడినటువంటి చందు. ఆయన గెలిపించాడు. అవునా కదా? మన దేవుడు కూడా అలాంటోడే. ఏంటి తెలుసా? దేవా నా బతికైపోయింది, దేవా నేను ఓడిపోయాను ప్రభువా అని అంటే ఆయన పైన నుంచి అవునా కొంచెం పక్క జరుగు నీ ఆడి పెడతా అంటాడు. నువ్వు పక్క జరుగు నీ ఆడి పెడతా అంటాడు. అది యేసే అనేటువంటి మాట. ఆయన నువ్వు ఎలా గెలుస్తావు నేను నేర్పిస్తా అండో. నువ్వు ఇచ్చేరా గెలుస్తావు, అటెల్రా గెలుస్తావు, ఇటెల్రా గెలుస్తావు అండో. నువ్వు పక్క జర్రా నేను ఆడి పెడతా అంటాడు ఆయన. అంతకంటే ఇంకేం కావాలండి? నీకు అంతకంటే ఏం కావాలి? నశించిన దానిని వెదికి రక్షించడానికి నేను వచ్చా. కింద పడిపోయిన వాడిని లేవనెత్తడానికి వచ్చా. ఓడిపోయిన వాడిని గెలిపించడానికి వచ్చా. చచ్చిపోయిన వాడిని బతికించడానికి వచ్చా. నీరసంగా ఉన్న వాడిని నుంచోబెడడానికి వచ్చా. అది యేసే అన్నటువంటి మాట. ఇంకెవరు చెప్పారు ఆ మాట? అయితే షైనీకి చందు మీద ఏముండాలి తెలుసా? విశ్వాసం ఉంటేనే బంతిస్తుంది. యేసయ్య నువ్వు పక్కకు జరగా నేను ఆడతానంటే వాడు నన్ను గెలిపించగలడని విశ్వాసం ఉంటే పక్కకు వస్తావు, గెలిపిస్తాడు ఆయన. యేసయ్య మీద ఈ రాత్రి విశ్వాసం ఉంటే, యేసయ్య నీ మీద నాకు విశ్వాసం ఉంది, నాకు విజయాన్ని ఇప్పించు అంటాడు. మొదటిది విశ్వాసం. ఈ రాత్రి పాపపు పంకిళ్లలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచంలో విశ్వాసము కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. విశ్వాసం ఉంటే విజయాన్ని. నిన్న వర్తమానం అంతా కూడా విశ్వాసం గురించి మాట్లాడాను, అది చాలు, ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడాను. 2వ వచనం 14వ వచనం చూద్దాం. 2వ 14వ వచనం. ఎలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. మొదటిది
విశ్వాసం ఉంటే విజయాన్ని సాధిస్తాం. రెండోది దేవుని వాక్యము ఉంటే, దేవుని వాక్యం ఉంటే జ్ఞానం ఉంటుంది. దేవుని వాక్యం ఉంటే జ్ఞానం. మనం దేవుని బిడ్డలము అనుకుంటే దేవుని వాక్యానికి తాపత్రయపడాలి. దేవుని వాక్యానికి ఇద్దరు గురించి మీకు చెప్తాను. దేవుని వాక్యం గురించి తాపత్రయపడినటువంటి వ్యక్తులు ఇద్దరు. వీళ్ళిద్దరూ నాకు దేవుని వాక్యం పట్ల బాగా తాపత్రయాన్ని పెంపొందించినటువంటి వాళ్ళు. మొదటి వ్యక్తి ఎవరంటే నా మిత్రుడైనటువంటి సురేష్. వాడు నాకు యేసు ప్రభుని పరిచయం చేసిన వాడు. నేను మత్తు పదార్థాలకి బానిసగా ఉండి తట్టుకోలేక చచ్చిపోదామని రైలు పట్టాల పక్కన ఉన్నప్పుడు వాడు నన్ను పట్టుకొని వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పాడు. అయితే వాడికి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి చిన్న వయసులో 28 సంవత్సరాల కుర్రోడుగా ఉన్నప్పుడు వాడు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోతున్నప్పుడు 4 గంటల ముందు డాక్టర్లు చెప్పాడు, వీడు ఇంకా రాత్రి 11ంటికి ఎప్పుడు చెప్పాడు, రేపు 4 గంటల లోపల చచ్చిపోతాడు అని. అప్పుడు నేను వేరే ఊరు నుంచి వచ్చాను వాడి కోసమే. వస్తే నేను గదిలోకి వచ్చాను. అప్పుడే 10 నిమిషాలు తక్కువ 12 ఎంత అయింది. వాళ్ళు మూలుగుతున్నాడు అని ఏడుస్తూ ఉన్నాడు. డాక్టర్ వీడు బాగా ఏడుస్తున్నాడు అంటే, అవునయ్యా 2 కిడ్నీలు పాడైపోయినాయి, నొప్పిగా ఉంటుందో పంచేయి, నువ్వు గోడ కానుకోని కూర్చొని ఇక్కడ దిండి పెట్టుకో, వాడిని మీద పెట్టుకో, మెత్తగా ఉంటుంది, బాగుంటుంది అన్నాడు. అంటే అదే విధంగా చేశా. వాడు ఇలా మీద రే చాలా బాగుందిరా అని అన్నాడు. పోన్లేరా మాట్లాడుకుంటూ ఉండరా అని అంటే, అరే టైం ఎంత అయిందిరా అని అన్నాడు. టైం చూసి అప్పుడే 12 గంటల 2 నిమిషాలు అయింది. 12 దాటిందని చెప్తే వీడు ఏమనుకుంటాడు అనే భయంతో 11:30 అయిందిరా అని అబద్ధమాడా. మళ్ళీ 5 నిమిషాల తర్వాత అడిగాడు, 10 నిమిషాల తర్వాత అడిగాడు. ఎంతసేపు అబద్ధం ఆడతాను? కొంతసేపు అయిన తర్వాత 12 దాటిందిరా అన్నాడు. అరే యెషయా గ్రంథం తీరా, అరే యెషయా గ్రంథం అని నాకు గుర్తుంది. 43వ అధ్యాయం అనుకుంటా ఆ రోజు తీయమన్నాడు. చదివా 43వ అధ్యాయం అంతా ఒకసారి చదివా. అరే కొంచెం నెమ్మదిగా చదవరా అని అన్నాడు. మళ్ళీ నెమ్మదిగా చదివా. వీడు ఎందుకు చదవమంటున్నాడు? దీంట్లో ఏ వచనం నేను తెలుసుకోవాలి, ఏ వచనం గురించి చెప్తాడని ఆ ఆతృతతో 43వ అధ్యాయం అంతా చూస్తున్నాను. అయిపోయిన తర్వాత వీడు మౌనం అయిపోయాడు, మాట్లాడుతున్నాడు, మన పెదాలు కప్పుతున్నాడు. అరే అన్నాను, అగరా అన్నాడు, అంటా ఉన్నాడు. ఒక 10 నిమిషాలు అలాగన్న తర్వాత అని అన్నాడు. అరే ఏమైందిరా నీకనంటే, వాడు ఆ రోజు చెప్పిన మాట నేను మర్చిపోలేను. వాడేమన్నాడు తెలుసా? అరే నేను యేసు ప్రభువుని అంగీకరించిన కొన్ని దినాల తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాను రా. ఏమన్నా తెలుసా? ప్రతి ఉదయం దేవుని వాక్యము చదవకుండా ఆ దినములోకి ప్రవేశించకూడదని. ప్రతి ఉదయం దేవుని వాక్యం చదవకుండా ఆ దినములోకి ప్రవేశించకూడదని. 12 గంటలు దాటిందంటే కొత్త దినం వచ్చినట్లే కదా. ఈరోజు నేను చచ్చిపోతానని డాక్టర్లు చెప్పారు కదరా, ఈరోజు వాక్యం చదవకుండా చచ్చిపోతానేమనే భయంతో చదవమన్నాను రా అన్నాడు. వాడు ఆ మాట చెప్పిన అరగంటకి వాడు చచ్చిపోయాడు. ఆ మాట చెప్పిన అరగంటకి వాడు చచ్చిపోయాడు. రెండో వ్యక్తి మా అత్తగారు. మీలో కొంతమందికి చదువుకున్న వాళ్ళు ఉన్నట్లయితే, పెద్ద వయసు ఉన్న వాళ్ళు తెలుసు. భీమవరంలో సకినేటిపల్లిలో లూథరన్ హై స్కూల్లో ఆమె టీచర్గా పనిచేసేవాళ్ళు. పద్మాబాయి అంటారు. ఆమె జూన్ 1వ తారీఖు అంతకుముందు సంవత్సరం చనిపోయారు. జూన్ 1వ తారీఖు ఆమె 12:12 చనిపోయారు. ఆ రోజు 11 గంటలకు జరిగినటువంటి విషయం. పొద్దున్న 11 గంటలకి బాబు నేను ఇంటికి వెళ్ళాను. అప్పుడే బాబుతోనూ పాపతోనూ మాట్లాడాలి అన్నారు. ఆమె కొడుకు కూతురు అమెరికాలో ఉంటున్నారు. ఆ ముందు ల్యాప్టాప్ పెట్టి స్కైప్లో వాళ్ళిద్దరి చేత మాట్లాడించాను. కొడుకుతో 10 నిమిషాలు మాట్లాడింది, కూతురుతో మాత్రం 40 నిమిషాలు మాట్లాడింది ఆమె. అంటే తేడా ఏం కాదు. కూతురు అయితే చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంది. పక్కన కూర్చొని నేను సరదాగా నవ్వుతూ ఉన్నాను. అంటే అప్పుడు కూతురు అడిగింది, మమ్మీ ఏం తిన్నావు పొద్దున్నే అని. గారెలు తిన్నానమ్మా, కడుపు నిండా తిన్నాను గారెలు. ఆ తర్వాత ఏం చేసావు మమ్మీ అని అంటే, బైబిల్ చదువుకున్నానమ్మా, రోజు 30 అధ్యాయాలు చదువుతాను కదా, ఈరోజు 33 చదివాను. ఎందుకమ్మా అని అంటే, 33 చదివితే పుస్తకం అయిపోతుందమ్మా, అందుకని 33 అధ్యాయాలు చదివాను. అప్పుడు అన్నది, అమ్మ ఆమె వయసు ఎంత తెలుసు అప్పుడు? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు నీకు 30 అధ్యాయాలు బైబిల్ చదువుతాను అంటున్నావు, ఎందుకమ్మా? నడుము నొప్పేదా, కళ్ళు లాగవా, ఎవరి కోసం అమ్మా చదువుతున్నావు అంటే, ఆమె అన్న మాట ఇప్పటికీ మర్చిపోలేను. ఏమన్నా తెలుసా? నేను బైబిల్ చదివేది ఎవరి కోసమో కాదు, నా కోసం. ఎవరి కోసమో కాదు, నా కోసం. ఈ మాట ఆమె అన్నప్పుడు సమయం నేను చూశాను 11:40. ఆ తర్వాత 12 గంటలకి నేను పడుకుంటానయ్యా అని వెళ్ళి గదిలోకి వెళ్ళి పడుకుంది. నేను ఒక్కడనే ఉన్నాను ఆ రోజు, ఎవరు లేరు. 12:15 బాబు అని పిలిచింది. గదిలోకి వెళ్ళినప్పుడు నన్ను చూసి కళ్ళు మూసుకొని చచ్చిపోయింది ఆమె. అది పరిస్థితి. ఆమె చనిపోయే ముందు దాకా రోజుకి 30 అధ్యాయాలు ఆమె చెప్పింది నాకు. అయ్యా
బహుశా నేను 216 సార్లు బైబిల్ పూర్తిగా చదివాను అనుకుంటానన్నది. బహుశా 216 సార్లు. ఆమె నీతిమంతురాలుగా ఉండగలిగింది, కుటుంబానికి ఒక దిక్సూచిగా ఉండగలిగింది. ఎందుకో తెలుసా? దేవుని వాక్యాన్ని ఆమె ప్రేమించింది, దేవుని వాక్యాన్ని ఇష్టపడింది. మరొక వ్యక్తి గురించి చెప్పాలనిపిస్తుంది. దేవుని వాక్యం అంటే ఇష్టపడే వాళ్ళని దేవుడు ఏ విధంగా కాపాడుతాడని. రిచర్డ్ వుంబ్రండ్ అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు రష్యాలో. ఆయన చాలా కర్కోటకమైనటువంటి బాధలు గుండా వెళ్ళాడు. కమ్యూనిస్టు వాళ్ళు ఏం చేశారంటే, ఈయన యేసు ప్రభుని నమ్మాడని మంచు ప్రదేశంలో జైల్లో పెట్టారు. మంచు ప్రదేశంలో చాలా చల్లగా ఉంటుంది అక్కడ మంచు ప్రదేశం. అక్కడ ఎవరైనా లెట్రిన్కి వెళ్తే నీళ్లు కొట్టడానికి నీళ్లు ఉండవు, ఎందుకంటే ఏ నీరైనా ఐస్ అయిపోతుంది. అందుకని కాగితంతో తుడుచుకొని పడేస్తారు. వాళ్ళు కూర్చున్న దాన్ని ఎవడో ఒకడు చేత్తో ఎత్తి బయటపడేయాలి, అది చేయాల్సిన పని. అయితే ఎవడో ఒకడిని జైల్లో ఉన్నవాడిని, రే నా పెంట ఎత్తరా అంటే వెళ్ళి ఎత్తేయాలన్నమాట. అయితే ఆ రోజు రిచర్డ్ వుంబ్రండ్ని ఆయన పెంట ఎత్తమని చెప్పారంట. ఆ రోజు రాత్రి రిచర్డ్ వుంబ్రండ్ ఎంతో కష్టపడి ప్రార్థన చేశాడంట. ప్రభా, ఈ జైల్లో నాకు వాక్యం దొరకట్లేదు ప్రభా, ఈ జైల్లో నాకు వాక్యం దొరకట్లేదు ప్రభా, ఆకలిగా ఉన్నది ప్రభా, నాకు వాక్యం చదవాలని తాపత్రయంగా ఉన్నదాన్ని రాత్రి ప్రార్థన చేస్తే పొద్దున్న రే పెంట తొడవరా అని చెప్పి పంపించారంట. ఆయన టాయిలెట్లోకి వెళ్ళి పెంట చేత్తో ఎత్తుతున్నాడు, వాళ్ళకి ఏం ఉండదు. అయితే ఆ చెయ్యి తుడుస్తూ ఉన్నాడు. వాడు తుడుచుకోవడానికి ఉపయోగించిన కాగితం ఉంటుంది, ఆ కాగితంతో తుడుచుకుందాం చెయ్యి అని దాన్ని కాగితాన్ని తీస్తే దాని మీద 2 అక్షరాలు కనబడ్డాయి, గాడ్స్ లవ్ అని, దేవుని ప్రేమ అని. గాడ్స్ లవ్ అని కాగితం మీద ఎందుకుందని కాగితాన్ని తీసి చూశాడు. పెంట అంటుకున్న కాగితం చూస్తే తనకు ఒక్కసారిగా కళ్ళు తెరుచుకుపోయినాయి. బాబోయ్ అని అనుకున్నాడు. వెంటనే ఆ కాగితాన్ని ఆ ఐస్ కేసి రుద్దితే కింద ఉన్నటువంటి ఐస్కి దానికి ఉన్నంత పెంట ఊడిపోతే ఆ కాగితం తెల్లగా బయటపడింది. దాన్ని చూస్తే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కనబడింది. ఎందుకో తెలుసా? ఆడెవడో తుడుచుకున్నాడే వాడు బైబిల్లో కాగితాన్ని చింపేసి వాడు రోజు ఉపయోగిస్తున్నాడు. అదనమాట ఆ రోజు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని చింపి పక్కన పడేశాడు. దేవుని ప్రేమ నుంచి నన్ను ఎడబాట చేయగలిగే వాడు ఎవడు అనేటువంటి ఆ భాగాన్ని చదువుకున్నాడు. అతను వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆ భాగాన్ని గబగబా చదివేసి ఆ కాగితం మొక్క మడత పెట్టి నోట్లో పెట్టేసుకున్నాడు. ఎందుకు నోట్లో పెట్టుకున్నాడు తెలుసా? వెళ్ళి జైలర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి పని అయిపోయిందని వెళ్ళిపోతున్నానని చెప్పాలి. పని అయిపోతుందని చెప్పినప్పుడు చేతులు చూపించరా కాళ్ళు చూపించరా అని అడుగుతారు. కాగితం అంటే ఈ కాగితం ఏంట్రా అని అంటారు. అందుకని నోట్లో పెట్టేసుకొని బుగ్గలో వెళ్ళిపోయాడు. ఎవడో తుడుచుకున్నది జైల్లోకి వెళ్ళి కూర్చొని ఆ కాగితాన్ని బయటికి తీసి వాక్యాన్ని చదువుకొని దేవునికి స్తుతులు చెల్లించి మిగిలిన వాళ్ళకి అరే దేవుని వాక్యం దొరికిందిరా అని చెప్పాడు. ఆ రోజు సాయంత్రం రిచర్డ్ వుంబ్రండ్ మళ్ళీ జైలు అధికారి దగ్గరికి వెళ్ళి, సార్ రేపు కూడా నేనే తుడుస్తాను సార్ మీ లెటర్ని అన్నాడంట. అదేం కోరికరా అంటే, ప్లీజ్ సార్ మీరేమనుకోద్దు, సరిపో నీకంత కోరిక ఉంటే చేయరా అన్నాడు. వరుసగా 30 రోజులు లెటర్ని కడగడానికి వెళ్ళాడంట. ఎందుకో తెలుసా? వాడి కోరిక ఒకటే, రోజుకొక కాగితం చింపుతాడు కదా, ఆ కాగితం తెచ్చి చదువుకోవాలని. 30 రోజులు 30 కాగితాలు వచ్చినాయి. ఆ తర్వాత బైబిల్ చింపడం మానేశాడు. ఆ తర్వాత మానేశాడు ఆయన. దేవుని వాక్యము ఉంటే జైల్లో కూడా దేవుని జ్ఞానంతో నింపబడి ఉన్నాడు. దేవుని వాక్యం ఉంటే ఏ పరిస్థితుల్లో అయినా నిబ్బరంగా ఉండగలుగుతారు. దేవుని వాక్యం ఉంటే మన మాటలో ఉంటుంది. దేవుని వాక్యం ఉంటే మన బ్రతుకులో చురుకుదనం ఉంటుంది. దేవుని వాక్యం ఉంటే మనం చేసే పనిలో విజయాన్ని మనం సాధించగలుగుతాం. అది ప్రాముఖ్యమైన పాఠం. ఇది మనం నేర్చుకున్నటువంటి 2వ విషయం. మొదటిది విశ్వాసం, 2వది వాక్యం, 3వది 20వ వచనం చూడండి. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా నుండునుగాక. మొదటిది విశ్వాసం ఉంటే విజయం ఉంటుంది, 2వది వాక్యం ఉంటే జ్ఞానం ఉంటుంది, 3వది దేవుని సన్నిధి ఉంటే నిబ్బరంగా ఉంటాం. దేవుని సన్నిధి ఉంటే నిబ్బరంగా ఉంటాం. శామ్ జే వేదాల గారు నరసాపురంలో ఉంటారు కదా, ఆయన రాసినటువంటి పాట మీ అందరికీ తెలిసిందే. ఆ పాటలో ఒక చరణం నాకు చాలా ఇష్టం. ఆ పాటలో చరణం అర్థం చేసుకోవడానికి ముందు విషయాన్ని వర్ణించాలి. సముద్రాలలో నడవడానికి పెద్ద పెద్ద పడవలు తయారు చేస్తారు, పెద్ద పడవలు. ఒక్కొక్క పడవలో 3000 మంది 4000 మంది పట్టగలిగేటువంటి పడవలు ఉంటాయి. సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ పడవ మునిగిపోయే పరిస్థితి వస్తే, పడవ ఇరిగిపోయే పరిస్థితి వస్తే, మనుషులు చచ్చిపోకుండా ఉండడానికి లోన
చిన్న నావలు పెడతారు, చిన్న నావలు. ఆ నావ ఎందుకు పనిచేస్తాయి తెలుసా? పడవ విరిగిపోతున్నప్పుడు ఆ నావని సముద్రం మీద పడేసి దాని మీద 4-5 కూర్చుంటారు. ఒక 24 గంటలు మాత్రం అది కాపాడుతుంది అంతే. 24 గంటల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళని రక్షిస్తారు. అందుకే వాళ్ళ రక్షణ కోసం వాడేటువంటి నావ కాబట్టి దాన్ని లైఫ్ బోట్ అంటారు. లైఫ్ బోట్, బ్రతుకు నావ. ఆయన రాసినటువంటి చరణం ఒకటి ఎలా ఉంటుంది తెలుసా? బ్రతుకు నావ పగిలిన, బ్రతుకు నావ పగిలిన. సముద్రం అన్నదే అది ఎగసి పడుతున్నా, నా నావ విరిగిపోయినా, ఏంటి బ్రతుకు నావ కూడా ఇరిగిపోయినా, బ్రతుకు నావ ఇరిగిపోయినా నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు. దేవుని సన్నిధి మనతో ఉంటే మనం మంటల్లోకి నడుచుకొని వెళ్ళిపోగలుగుతాం, జైల్లోకి నడుచుకొని వెళ్ళిపోగలుగుతాం, సింహాల బోన్లోకి నడుచుకొని వెళ్ళిపోగలుగుతాం. దేవుడు మనతో ఉంటే చాలు. దేవా నువ్వు నాతో ఉంటే చాలు, నువ్వు నాతో ఉంటే చాలు. దేవుడు హబక్కూకి 3 విషయాలు చెప్తా అన్నాడు. ఒకటి, విశ్వాసం ఉంటే విజయం ఉంటుంది. రెండోది, వాక్యం ఉంటే జ్ఞానం ఉంటుంది. మూడోది, నా సన్నిధి ఉంటే నిబ్బరంగా ఉంటారు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడు, 3వ అధ్యాయం చివరికి వచ్చేస్తాను. ప్రవక్త కొండెక్కాడు. మొదటి మాట లోయలో, 1వ అధ్యాయం. 2వ అధ్యాయము కావలి వాని యొక్క బురుజు మీద, 3వ అధ్యాయము కొండ మీద. 1వ అధ్యాయము కోపంతో, 2వ అధ్యాయము ఆశతో, 3వ అధ్యాయము సంతోషంతో. మొదటిది ఆందోళన, రెండోది ఆశ, మూడోది ఆరాధన. ఆరాధనలో ఆయన అనేటువంటి మాటలు చూస్తూ ఉంటే ఎంత తృప్తిగా ఉంటుంది చూడండి. 17వ వచనం చదువుతున్నాను, 3వ అధ్యాయం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడువ చేయను. తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, నేను కట్టుకోవడానికి బట్ట లేకపోయినా, నా దేవుడు నాతో ఉంటే చాలు, నా దేవుడు నాతో ఉంటే చాలు. ఈ రాత్రి అశాంతిలో ఉన్నావా? ఈ రాత్రి ప్రశ్నలు ఉన్నాయా నీకు? ఈ రాత్రి నీ బ్రతుకు గందరగోళంగా ఉన్నదా? ఒక్క మాట చెప్పనియండి, దేవుణ్ణి మీ దగ్గరికి తెచ్చుకోండి. దేవా నువ్వు నాతో ఉంటే ధైర్యం వస్తుందంట, నువ్వు నాతో ఉంటే విజయం వస్తుందంట, నువ్వు నాతో ఉంటే నేను నిబ్బరంగా ఉండగలుగుతానంట. నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా, నీ సన్నిధి నాకు కావాలి. ఎంత ఘోర పాపి అయినా విశ్వాసం వస్తే క్షమిస్తావు, వాక్యం చదవడానికి ఇష్టపడితే జ్ఞానాన్ని ఇస్తావు, నిన్ను హత్తుకోవడానికి ఇష్టపడితే ధైర్యాన్ని ఇస్తావు. ప్రభా నిన్ను హత్తుకోవాలని ఆశపడుతున్నాను, నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాను. ప్రభా నన్ను స్వీకరించవా? మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందామా? తలంచండి, కళ్ళు మూసుకోండి. ఈ సమయంలో ఎవరు లేవద్దు, ఇది చివరి రాత్రి. 4 దినాలు దేవుడు మీతో మాట్లాడాడు, అనేక పాటలు విన్నారు, అనేక పాఠాలు నేర్చుకున్నారు. అయితే దేవుని సన్నిధిలో ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దామా? ఇంతసేపు ఓపికగా కూర్చున్నారు. ఒక్క 2 నిమిషాలు ఓపిక పట్టి మీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోండి. ఒక్కసారి మీ హృదయంలోకి తొంగి చూడండి. ఒక్కసారి మీ హృదయంలో అంత బాగుందా? సవ్యంగా ఉందా? ఒకవేళ అశాంతి ఉన్నదా? గందరగోళంగా ఉన్నదా? మీరు కూడా దేవుణ్ణి ప్రశ్నించాలి అనుకుంటున్నారా? ఎందుకు ప్రభువా నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు ప్రభువా నాకు ఇలాంటి అన్యాయపు స్థితి వచ్చింది అని అడగాలనిపిస్తుందా? ప్రవక్త కూడా అడిగాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పాపం చేస్తే నేను శిక్షిస్తాను, అయితే ఈ 3 గుణాలు ఉంటే కనుక నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను. మొదటిది విశ్వాసం, రెండోది వాక్యం, మూడోది దేవుని సన్నిధి. ఈ రాత్రి దేవుని యందు విశ్వాసం ఉంచడం మొదలు పెడతావా? దేవుని వాక్యం చదవాలని ఒక నిర్ణయం తీసుకొని వెళ్తావా? దేవుణ్ణి కౌగిలించుకోవాలని ఒక తాపత్రయంతో ఈ రాత్రి ప్రార్థన చేస్తావా? తప్పిపోయిన కుమారుడు పరిగెట్టుకుంటే వెనక్కి వస్తే తండ్రి మీద పడి కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. పందులు పెంచి వచ్చినటువంటి కొడుకు పంది వాసన వస్తున్నాడు, పందులు పెంచి వచ్చినటువంటి కొడుకు బట్టలు చింపుకొని వస్తున్నాడు. కానీ తండ్రి ఏమాత్రం సంకోచించలేదు, మీద పడ్డాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఈ రాత్రి నీ పాపపు స్థితి ఎంత ఘోరమైందన్నప్పుడు కూడా యేసయ్యా నేను నీ దగ్గరకు వస్తున్నాను అని అంటే ఆయన ఇష్టపడేవాడు, క్షమించేవాడు,
స్వీకరించేవాడు జీవితాన్ని మారుస్తాడు. ఒకప్పుడు నేను తాగుబోతుని, మత్తు పదార్థాలకు బానిసను, నేను క్లబ్బుల్లో డ్యాన్స్ వేసేవాడిని. అలాంటి దరిద్ర బతుకులో ఉన్నప్పుడు చచ్చిపోవాలనిపించింది నాకు. ఆ మిత్రుడు నాకు యేసయ్యను పరిచయం చేశాడు. యేసయ్య యందు విశ్వాసం ఉంచాను. యేసయ్య నా జీవితాన్ని మార్చాడు. ఈరోజు మీ ముందు ఈ విధంగా నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే యేసయ్య నా జీవితాన్ని మార్చాడు. చేతులు జోడించి మిమ్మల్ని అడగాలని ఆశగా ఉన్నది. ప్లీజ్ ప్లీజ్ దేవుణ్ణి కాదనొద్దు. ఈ రాత్రి దేవుడు మీకు ఈ మాటలు వినిపిస్తుంది ఒకే ఒక్క కారణంతో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా హెచ్చరిక కాదంటున్నావు నువ్వు, నా మాట కాదని వెళ్ళిపోతున్నావు నువ్వు. ప్లీజ్ అలా వెళ్ళొద్దు. నా యందు విశ్వాసం ఉంచు, నీ పాపాన్ని కడిగేస్తాను. నా వాక్యాన్ని చదువు, నీ బుద్ధిహీనతను తీస్తాను. నన్ను కౌగిలించుకో, నీకు ధైర్యాన్ని ఇస్తాను. దేవుడిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం అది. ఈ రాత్రి ఆ వాగ్దానాన్ని నీ సొంతం చేసుకోవాలనుకుంటే చిన్న ప్రార్థన చేస్తావా? యేసయ్యా, నీ యందు విశ్వాసం ఉంచుతాను. యేసయ్యా, ఈ రాత్రి నా పాపాన్ని క్షమించేసయ్యా, నా పాపాన్ని క్షమించేసయ్యా. నేను పాపం చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నాను. యేసయ్యా, నిత్య జీవాన్ని నువ్వు నాకు అనుగ్రహించు ప్రభా అని అడుగు. ప్రభా, నువ్వు నన్ను ప్రేమించి నీ వాక్యాన్ని నాకు ఇచ్చావు ప్రభా. నేను చదువుతాను ప్రభా, నేను చదువుతాను. నేను చదివి నా జీవితంలో అన్వయించుకుంటాను ప్రభా. మనస్ఫూర్తిగా చెప్పు ప్రభా. ఈ సమయంలో నిన్ను కౌగిలించుకోవాలనుంది ప్రభా, నిన్ను ముద్దాడాలనుంది ప్రభా. నన్ను స్వీకరించేసయ్యా, నన్ను స్వీకరించు. మనస్ఫూర్తిగా ఆ ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. నా దేవా, నా ప్రభా, నీ యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడని నువ్వు చెప్పావు ప్రభా. ఈ రాత్రి నీ యందు విశ్వాసం ఉంచుతాను. నీ వాక్యము చదివినప్పుడు జ్ఞానంతో నింపుతానన్నావు ప్రభా. నీ వాక్యాన్ని చదువుతాను. నీ సన్నిధి మాకుంటే నిబ్బరంగా మేము జీవించగలుగుతాం అన్నావు ప్రభా. నీ సన్నిధి నాకు కావాలని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే చేతులు ఎత్తారో దించేయండి. ఉన్న చోటన ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళు మాత్రం లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుందాం. చిన్న ప్రార్థన చేసుకొని నుంచున్నప్పుడు నువ్వు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? యేసయ్య యందు విశ్వాసం ఉంచుతా. యేసయ్య వాక్యాన్ని చదవడానికి ఈ దినాన్న ఒక కంకణం కట్టుకొని వెళ్తున్నాను. యేసయ్య సన్నిధిని నాతో పాటు తీసుకెళ్తున్నాను. ఈ 3 వాగ్దానాలతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ లేచి నిలబడినటువంటి బిడ్డలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకు వందనాలు, మీకు స్తుతులు ప్రభా. నీ యందు విశ్వాసం ఉంచడానికి ఇష్టపడుతున్నారు తండ్రి. వారి విశ్వాసానికి తగిన ఫలాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభా. నీ వాక్యాన్ని చదవగలిగేటువంటి మనస్సును వాళ్ళకి ఇమ్మని అడుగుచున్నాను తండ్రి. నీ సన్నిధిని వాళ్ళు తీసుకుని వెళ్ళగలిగే కృప చూపించండి. వీరిని బట్టి వీరి ఇళ్ళు, వీరిని బట్టి ప్రభా వీరు పనిచేసే ప్రాంతాలు, వీరి గ్రామాలు ఆశీర్వాదకరంగా ఉండగలిగినట్లు కృప చూపించమని ఈ అద్భుతమైన సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే వంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే వంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని
పడ్డాను, బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. బుద్ధి జ్ఞానము నీ దానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. మనుషులను నమ్ముకుని మభ్యపడ్డాను, మనుషులను నమ్ముకుని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే వచ్చెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే వచ్చెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అందరి చెవులు కింగురుమనేలా అంతగా చాటి చెప్పాలా, అందరి చెవులు కింగురుమనేలా అంతటా చాటి చెప్పాలా. యేసు రాకడకు సమయం అయిందని, సిద్ధం కాకపోతే ఎంతో దూరమని, వాయిదా వేయకుండా కారణాలు చెప్పకుండా రక్షణ పొందుకోమని, వాయిదా వేయకుండా కారణాలు చెప్పకుండా రక్షణ పొందుకోమని. అందరి చెరువులు గింగులు మనేలా అంతటా చాటి చెప్పాలా. యేసయ్యను సొంత రక్షకునిగా స్వీకరించిన వారందరూ, యేసయ్యను సొంత రక్షకునిగా స్వీకరించిన వారందరూ ఆకాశానికెత్తబడి, ఆకాశానికెత్తబడి ఎల్లప్పుడూ ఆయనతో పరమున ఉంటారని, వాయిదా వేయకుండా కారణాలు చెప్పకుండా, వాయిదా వేయకుండా కారణాలు చెప్పకుండా, వాయిదా వేయకుండా కారణాలు చెప్పకుండా
రక్షణ పొందుకోమని, వాయిదా వేయకుండా కారణాలు చెప్పకుండా రక్షణ పొందుకోమని, అందరి చెవులు కింగులు మనేలా అంతటా చాటి చెప్పాలా. యేసయ్యను అంగీకరించక మూసివేసిన వారందరూ, యేసయ్యను అంగీకరించక మూసివేసిన వారందరూ భూమిపైన విడువబడి ఎల్లప్పుడూ నరకములో కాలుతూ ఉంటారని, రక్షణ పొందుకోమని, వాయిదా వేయకుండా కారణాలు చెప్పకుండా రక్షణ పొందుకోమని, అందరి చెవులు కింగులు మనేలా అంతటా చాటి చెప్పాలా. అందరి చెవులు కింగులు మనేలా అంతటా చాటి చెప్పాలా. యేసు రాకడకు సమయం అయిందని సిద్ధం కాకపోతే ఎంతో దూరమని, వాయిదా వేయకుండా కారణాలు చెప్పకుండా రక్షణ పొందుకోమని, వాయిదా వేయకుండా కారణాలు చెప్పకుండా రక్షణ పొందుకోమని, వాయిదా వేయకుండా కారణాలు చెప్పకుండా రక్షణ పొందుకోమని, అందరి చెవులు కింగులు మనేలా గట్టిగా కేక పెట్టాలా. నీ సెలవుతోనే జరిగెను ఈ కార్యము, నీ సెలవుతోనే జరిగెను ఈ కార్యము, కోరుకున్నామని కాదులే కష్టపడ్డందుకి రాదులే, కోరుకున్నామని కాదులే కష్టపడ్డందుకి రాదులే, నీవు కరుణిస్తేనే అగునులే. నీలోని ఆనందం ఉంది, నీలోని ఆరోగ్యం ఉంది, నీలోని ఆశీర్వాదం ఉంది, నీలోని ఆనందం ఉంది, నీలోని ఆరోగ్యం ఉంది, నీలోని ఆశీర్వాదం ఉంది. నీ సెలవుతోనే జరిగిన ఈ కార్యము, పాట. నీ సెలవు లేక ఇచ్చిన మాట నెరవేర్చగలమా, నీ సెలవు లేక ఇచ్చిన మాట నెరవేర్చగలమా. మా అక్కరలు అన్ని సమకూర్చావు, మా దీన స్థితి మార్చావు, మా అక్కరలు అన్ని సమకూర్చావు, మా దీన స్థితి మార్చావు. అవమానాన్ని తొలగించావు, అవమానాన్ని తొలగించావు. నీలోని ఆనందం ఉంది, నీలోని ఆరోగ్యం ఉంది, నీలోని ఆశీర్వాదం ఉంది, నీలోని ఆనందం ఉంది, నీలోని ఆరోగ్యం ఉంది, నీలోని ఆశీర్వాదం ఉంది. ఈ లైన్ పాట నాకు 1 2 3 4. ఆనందం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆశీర్వాదం ఉంది, ఆనందం ఉంది, ఆరోగ్యం ఉంది,
ఆశీర్వాదం ఉంది, ఆనందం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆశీర్వాదం ఉంది, ఆనందం ఉంది, ఆరోగ్యం. రెడీ 1 2 3 4. ఆనందం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆశీర్వాదం ఉంది, ఆనందం ఉంది. రెడీ 1 2 3 4. ఆనందం ఉంది, 2 3 4. ఆశీర్వాదం ఉంది, ఆనందం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆశీర్వాదం ఉంది. నీ సెలవుతోనే జరిగెను ఈ కార్యము. సెలవు లేక భోజనం చేసి సుఖించగలవా? నీ సెలవు లేక భోజనం చేసి సుఖించగలవా? మా పిల్లలను వృద్ధి పొందించావు, మా మధ్య దీవించావు. మా పిల్లలను వృద్ధి పొందించావు, మా మధ్య దీవించావు. శుభదినాన్ని ప్రకటించావు, శుభదినాన్ని ప్రకటించావు. 3 4. ఆనందం ఉంది, ఆరోగ్యం ఉంది. కమాన్ రెడీ 1 2 3 4. ఆనందం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆశీర్వాదం ఉంది, ఆనందం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆశీర్వాదం ఉంది. నీ సెలవుతోనే జరిగెను ఈ కార్యము. నీ సెలవుతోనే జరిగెను ఈ కార్యము. కోరుకున్నామని కాదులే, కష్టపడ్డందుకే రాదులే. కోరుకున్నామని కాదులే, కష్టపడ్డందుకే రాదులే. నీవు కరుణిస్తేనే గునులే. ఆనందం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆశీర్వాదం ఉంది. 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 ఎన్నెలో ఎన్నెలా ఆసావిని కొలుసుకుంటే బతుకంతా ఎన్నెలా. ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా. ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా. యేసయ్యను నమ్ముకుంటే ఎన్నెలో ఎన్నెలా. యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్యను నమ్ముకుంటే, ఆసామిని గొలుసుకుంటే బతుకంతా ఎన్నెలా. ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా. ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా. పరలోకం నుండి దొర నరలోకం వచ్చిండు. పరలోకం నుండి దొర నుండి దొర నరలోకం వచ్చిండు. పరలోకం నుండి దొర మన సీకటి బతుకుల్లో
మన సీకటి బతుకుల్లో ఎలుకలే తెచ్చిండు, మన సీకటి బతుకుల్లో ఎలుకలే తెచ్చిండు. ఎన్నెలు కన్నుల్లో ఎన్నెలా, ఎన్నెలో ఎన్నెలా, కన్నుల్లో ఎన్నెలా. 1 2 3 4 చేరినోళ్ళ కంద సింతలన్నీ బాపినట్ట, సంత చేరినోళ్ళ కంద, సంత చేరినోళ్ళ కంద సింతలన్నీ బాపినట్ట, సంత చేరినోళ్ళ కంద. ఎంతటి రోగాలైనా ఎంతటి రోగాలైనా సిటికలు తీసేసనంట, ఎంతటి రోగాలైనా సిటికలు తీసేసనంట. ఎన్నెలో ఎన్నెలా, కన్నుల్లో ఎన్నెలా, ఎన్నెలో ఎన్నెలా, కన్నుల్లో ఎన్నెలా. 1 2 3 4 సక్కనయ్య భూము చూడ సిక్కులన్నీ తీరిపోవు, సక్కనయ్య భూము చూడ, సక్కనయ్య భూము చూడ సిక్కులన్నీ తీరిపోవు, సక్కనయ్య భూము చూడ. మక్కువతో శరణు వేడా, మక్కువతో శరణు వేడు బతుకనుక మనలగాయ, మక్కువతో శరణు వేడు బతుకనుక మనలగాయ. ఎన్నెలో ఎన్నెలా, కన్నుల్లో ఎన్నెలా, ఎన్నెలో ఎన్నెలా, కన్నుల్లో ఎన్నెలా. యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్యను నమ్ముకుంటే, ఆ స్వామిని కొలుసుకుంటే బతుకంత ఎన్నెలా, ఎన్నెలో ఎన్నెలా, కన్నుల్లో ఎన్నెలా, ఎన్నెలో ఎన్నెలా, కన్నుల్లో ఎన్నెలా. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలును. ఊహించలే